ఎంతమందికి స్వస్థత జరిగింది? ఆమేన్. చేయొద్దండి. హల్లెలూయా. ఎవరైతే చెయ్యెత్తి నాకు నిజంగా బౌల్డ్గా జరిగిందని చెప్తే గనక వారికి మీ జీవితకాలం అంతా దేవుడు మీకు ప్రతి విషయంలో సాక్ష్యం ఇచ్చును గాక. హల్లెలూయా. ఓకే, చెప్తారు ఎవరైనా ధైర్యంగా వచ్చి చెప్తారమ్మా? కమ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పిల్లల తరములకు సాక్ష్యం ఇచ్చును గాక. ఆమె క్లుప్తంగా కరెక్ట్ గా మధ్యాహ్నం ఏం జరిగిందో అది మాత్రమే చెప్పండి 2 ముక్కలలో. ఓకే, జస్ట్ క్లుప్తంగా 2 minutes చెప్పమ్మా. ఇంకో మైక్ ఉందా నాన్న? నాకైతే కిడ్నీలో రాళ్ళు ఉండి మరి అవి కనీసం సంవత్సరం పాటు నుంచి ఉండి నాకు ఎంతో నొప్పిగా ఉండేది. అసలు తలకిందులు అయిపోయేదాన్ని ముందు ఆ కిడ్నీలో రాళ్ళ వల్ల. మరి ఇక్కడ ఉన్నప్పుడే నాకు వచ్చండి అయ్యి నేనేమో గ్యాస్ నొప్పి అనుకునేదాన్ని. ఆ నొప్పి వచ్చినప్పుడల్లా వెళ్ళి నరాలకు ఇంజక్షన్ వేయించుకుంటేదాన్ని. మరి అలాంటిది మంగళగిరి వెళ్ళున్నాను. మరి అక్కడికి వెళ్ళినప్పుడు బాగోలేదు, బాగా సీరియస్ గానే ఉన్నాను. మరి మా ఆయన తీసుకెళ్ళి సిలిండర్ బాటిల్ అవి పెట్టించుకొచ్చాడు. ఎలాగైతే తగ్గదమ్మా నీకు అసలు ముందు స్కానింగ్ తీయాలని స్కానింగ్ తీశారు. తీసిన తర్వాత 3 రాళ్ళు నేను చెప్పాడు. అవి సైజు కూడా బాగా పెరిగినాయి అమ్మ నీకు. మరి ₹1,00,000 అయితే తెచ్చుకో, నువ్వు నీకు ఆపరేషన్ చేయాలన్నాడు. అంటే నేను మాత్రం నమ్మలేదు. మరి ఏదైతే దేవుడి చిత్తం, మరి నా చిత్తు కలిగింది దేవుడు మాత్రమేనని నా చిత్తు తెలుసు ఆయనకి. మరి నేను ₹1,00,000 పెట్టయితే ఆపరేషన్ చేయించుకోలేను అని ఆయనకి తెలుసు. 3 రాళ్ళు బాగా పెరిగినాయి అని చెప్పున్నాడు డాక్టర్. కిడ్నీ పోద్దమ్మా, 2 కిడ్నీలు పోతాయి, అప్పుడు ఎంత అవుతాయి కూడా నీకు తెలియదు అని చెప్పున్నాడు. అయినా సరే మరి ఫాస్ట్ గారికి ఫోన్ చేస్తున్నా, మరి పలానా చాట్ని మందులు ఇప్పిస్తానన్నాడు. అలాగే గోచాలు వచ్చి మందులు ఇప్పించున్నాడు అయ్యగారు. మరి అక్కడి నుంచి వెళ్తే ఒక 4 నెలలు 3 నెలల పాటు తగ్గింది. మళ్ళీ ఈ మధ్యన కొంచెం మళ్ళీ పెయిన్ రావటం, నొప్పి రావటం జరుగుతుంది. మరి అలా సేవకుడి చేత పొద్దున మధ్యాహ్నం ప్రార్థన చేయించుకున్నాం. మరి రేపు నేను శనివారం వెళ్ళి నేను స్కానింగ్ తీపించుకుందాం అనుకుంటున్నాను. మరి అసలు దేవుడు తీసేశారని నేను నమ్ముతున్నా. మరి నాకు ఆ రాళ్ళైతే అసలు ఉండకూడదు. ఇక నా దేవుడు నిలబెట్టినందుకు ఆయనకి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను. మరి దేవుడు సేవకుడు చెప్పినట్టుగానే నేను దేవుడి మాటకి నేను లోబడే వ్యక్తిగా మరి ఆ కిడ్నీ రాళ్ళు అసలు ఉండకూడదు. మళ్ళీ నేను ఆదివారం సాక్షి చెప్తాను, ఆ సేవకుడు చెప్పున్నాడు ఉండవని. మరి అలాగే నేను ప్రార్థన చేసుకొని వెళ్తాను. రేపు శనివారం స్కానింగ్ తీసుకుంటాను. మరి ఇదే నా చిన్న సాక్షి. హల్లెలూయా. ఏం ప్రాబ్లం ఉండే? నాకు కీళ్ళవాతం బాగా ఉంది. కీళ్ళవాతం అసలు లేని స్థితిలో ఉన్నప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను. దేవుని నమ్ముకొని రక్షణ పొందుకున్నాను. అయ్యగారు వచ్చి పొద్దున అసలు లేదా రోజు బాగా నొప్పులైతే అయ్యగారు పొద్దున ప్రార్థన చేశాడు. నాకు కొంచెం తగ్గింది. ఇంకా ఏం లేకుండా కూడా స్పర్శమని దేవుణ్ణి అడుగుతున్నాను. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. నా పేరు మార్తమ్మ. హల్లెలూయా. ఓకే, స్పష్టంగా క్లియర్గా 2 ముక్కలలో మధ్యాహ్నం ఏం ప్రార్థన ఉండే, ప్రార్థన చేసేటప్పుడు ఏ సమస్య పోయింది అది చెప్పండి. కానీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చెప్పి సాక్షి చెప్పకండి. హల్లెలూయా. బ్రదర్ ఉంటారు కదా, పిల్లలకి నా సాక్షి ఏంటంటే ఓకే, మేము అందరం కలిసి చేస్తాం. టేక్ తీసేయండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే మన అయ్యగారు ఒక సంవత్సరం అవుతుంది నాన్న, 1 year ఎగ్జాక్ట్లీ సంవత్సరం పెనమలూరు వచ్చి అయితే మా మందిరం దగ్గర ప్రార్థన పెట్టారు. ఆ టైంలో నాకు చాలా కడుపులో నొప్పి. అంటే సహజంగా ఆడాళ్ళకి చిన్న ఆపరేషన్ అయిన తర్వాత మరి పెద్ద ఆపరేషన్ కి రెడీగానే ఉంటాం, 25-20 సంవత్సరాలు లేకపోతే సమయాన్ని బట్టి. అయితే నాకైతే ఇక్కడ చాలా బాగా వేదన. అసలు అట్టి పడుకుంటే ఇటు పడుకుంటే పడుకోలేని పరిస్థితి. దాన్ని చాలా అన్నమాట బాధపడుతున్నా. అదే టైంలో అయ్యగారు వచ్చారు. అప్పుడు నేనేం చేశానంటే చెప్పాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నా నేను. అయితే ఏమైనా సరే ఆ బాధ కూర్చోలేకపోతున్నాను, ఎదురుగానే కూర్చున్నాను కానీ కూర్చోలేకపోతున్నా. ఏమైనా సరే వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి అనేసి నేను ప్రార్థన చేయించుకున్నా. అయ్యగారు ఇక్కడ చెయ్యి పెట్టి అమ్మ తగ్గిపోయిద్ది, నీకు ప్రార్థన చేశాను, ఏమీ లేదు, వెళ్ళి కూర్చో, ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత నీకు ఎలా ఉందో నాకు చెప్పమన్నారు.
అయితే 5 నిమిషాలు ఆగిన తర్వాత, 5 నిమిషాలు కాదు, పావు గంట అయింది. పావు గంట అయిన తర్వాత నేను లేచి మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. ఎలా ఉందమ్మంటే కొంచెం నాకు బాధగా ఉంది, తగ్గినట్టుంది, బాధగా ఉంది, తగ్గినట్టుంది అని చెప్పాను. మళ్ళీ ప్రార్థన చేశారు. చేసి తగ్గిపోద్దమ్మా, నువ్వు అసలు అలాంటిది ఆలోచించొద్దు, తగ్గిపోయింది, రేపు అప్పటికల్లా అసలు నువ్వు చాలా క్లియర్ గా ఉంటది నీ పొట్టలోను అనేసి అన్నారు. అసలు రేపొద్దునని కాదు, నేను ఇంటికి వెళ్ళేసరికి నేను రోజు పడుకోలేని పరిస్థితిలో ఉండేదాన్ని. ఆ రోజు ఎంత హాయిగా పడుకున్నానంటే ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా నాకు ఆ కడుపులో నొప్పి అనేది రాలేదు. నిజంగా అంత గొప్ప కార్యం చేసిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించును గాక. అయితే మరి దైవజనుడు కొత్త దైవజనుడు వస్తున్నారని చెప్పున్నప్పుడు మరి నేను చెప్పుకోలేను. నేను మరి 3000 దాకా అయితే అన్నాడు. ఇప్పటికి 2000 లాగాడు. 5 నిమిషాలు ఈ రోజుతో రేపు అయిపోతుంది. మరి చెప్పుకోలేని బలిగితే అది తగ్గడానికి మేము ప్రార్థనలు పెట్టాం. మరి దైవజనుడు మధ్యాహ్నం వచ్చారు. మరి ఎంతగానో నాకు ప్రార్థన చేసినప్పుడు తలనొప్పి పోతుంది. మరి అయ్యగారు ప్రార్థన చేసినాక తలనొప్పి పోతుంటే నేనేమనుకున్నా, ఏంటి ఎలా వచ్చేస్తుంది అనుకున్నాను. నీకు ఏదో అని చెప్పి పక్కకు వచ్చి కూర్చున్నాక సాయంత్రం తగ్గిపోయింది. మరి ఆయన నేర్చుకోలేం. అక్కడ ప్రార్థన చేశారు, నాకు స్వస్థత వచ్చింది. మరి నా బిడ్డ విషయంలో కూడా మరి పాప అయితే పెరగలేదు అన్నారు. మరి మన జ్యోతి పాప రక్షణ పొందిందేను, నా కూతురు. మరి ఆ పాపకైతే బేబీ పెరగలేదు, బెడ్ లేదు అంటున్నారు, రక్తం లేదని చెప్తున్నారు. మరి వారానికి రక్త పుట్టి పెడుతున్నారు. ఏమో దయచేసి చెప్పున్నాను. గురువారం, ఆదివారం, శనివారం ప్రార్థనలో పెట్టారు. ఈ రోజున పాప 2 కేజీల 100 ఉంది, ఆడపిల్ల పుట్టింది. సర్వంగా డెలివరీ ఇచ్చారు. ఆ పాప తల్లి క్షేమంగానే ఉన్నారు. కొంచెం ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్షి. ఇచ్చిన తల్లిదండ్రులకి సందర్భం వందనాలు సూత్రాలు. మీరు చెప్పబోయే సాక్షి ఏంటంటే, నా తర్వాత మా తమ్ముడు విజయవాడ అమ్మాయి చేసుకొని పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయింది. మనవరాలు మన కొంత పేరు కోనేసాము. ఎక్కువ నా తల్లిదండ్రులు అయితే లేదు, ఎప్పుడో చనిపోయారు. నా పెళ్ళిళ్ళు అయి పిల్లలైనా చనిపోయారు. అయితే మా తల్లిదండ్రుల తర్వాత నన్ను, నా భర్తని, నా సోదరుడు, నా తమ్ముడు, అక్క బావాళ్ళు, అమ్మ నాన్న వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ చిన్న తమ్ముడు ఉన్నారు. ఏ రోజులలో మా చెల్లెలు తల్లిదండ్రులు నలుగురు బాగానే ఉన్నారు. ఏం సూత్రం. మా సోదరుడు ఏమైందంటే పోయి 5 సంవత్సరాల కింద కాలు తీసేసారు. మా తమ్ముడికి కోడేశాం. మధ్యాహ్నం నేను వెళ్ళలేదు, నన్ను క్షమించండి. సాక్షి చెప్తున్నాను. మా సోదరుడికి మరి ఆ కాలు మొత్తం పూర్తిగా నయం అవ్వాలని సాక్ష్యం చెప్పాడు అంతే అమ్మా. కాబట్టి అమ్మ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించును గాక. క్లుప్తంగా చెప్పండి. అయ్యగారు చెప్పారు ఆది కాలం నుంచి ప్రాణం కాలం చెప్తే టైం జరిగేది. కొంచెం క్లుప్తంగా చెప్పేస్తే బాగుంటుంది. ఓటు ధనానం పొద్దున అయ్యగారు ప్రార్థన చేసినాక కాస్త సుమారుగా తగ్గింది. ఈ తలనొప్పి కూడా వస్తుంది. అవి నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. పూర్తిగా దేవుని స్తోత్రం కలిగును గాక. అవునా? మనం ఏదైనా ఫంక్షన్కి మనకి ఏం తిందా అంటాం, బాగానే తిన్నాం అంటాం. అంటేనా విశ్వాసం కూడా పూర్తిగా ఉంటేనే మంచిది. అమ్మా సగం తగ్గింది, సగం చెప్పకూడదు. ఫుల్లుగా విశ్వాసం తగ్గించాడు ప్రభు. మన జీవితంలో మళ్ళీ అది పనిచేయదు. దేవుని స్తోత్రం కలిగును గాక. అందరూ గట్టికి చప్పలు కొట్టండి. సాక్ష్యాలు ఉంచుకోని కూడా చెప్పిన వాళ్ళకి కూడా గట్టి చప్పలు కొట్టండి. దేవుడు అందరూ సాక్ష్యాలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అన్ని రికార్డ్ అవుతున్నాయి అక్కడ, అందుకని చాలా జాగ్రత్త మాట్లాడమంటున్నారు అమ్మా. సాక్ష్యాలు అందుకని గొప్పని చెప్పండి. కాబట్టి ఈ సమయం దైవజనులకు ఇస్తున్నాను. కాబట్టి చక్కగా మీరందరూ మరొకసారి అయ్యారు చప్పలు కొట్టండి. మీకు ఈ స్వస్థత ఈ చప్పట్లోనే విడుదల కలగాల. నిజంగానే ఇప్పుడు కూడా జీవించే ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు, ఆయన ప్రజలు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ రీతిగా అయితే స్వస్థపరిచి వెళ్ళాడో, ఆ రోజు ఏ రీతిగా ఉన్నాడో యేసయ్య ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నాడు. కాబట్టే నా శరీరంలో ఈ బాధ ఉండే, ఈ బలహీనత ఉండే, అయితే ప్రభువు నన్ను ముట్టి తాకి స్వస్థపరిచిండు కాబట్టి ఆయన సజీవుడై ఉన్నాడు అని చెప్పడమే సాక్ష్యం చెప్పడం. హల్లెలూయా. ఓకే, సో అట్లా నువ్వు చెప్పినప్పుడు ఏంటంటే, నువ్వు ఆయన సజీవుడని ఉన్నాడని నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలో ఆ సజీవుడైన దేవుడు ఆయన వచ్చేంత వరకు నేను జీవింపజేస్తాడు. ఆమేన్. నీకు కావాల్సిన ప్రతి ఒక్కరు సమకూరుస్తాడు. కొంతమంది సిగ్గుపడుతూ రావట్లేదు, లేకుంటే భయపడుతూ రావట్లేదు, కానీ హల్లెలూయా. ఆమేన్. క్లుప్తంగా పర్టికులర్గా మధ్యాహ్నం ఏంటంటే అంటే ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మొత్తానికి ఇక్కడికి వచ్చి దేవుడి కార్యం చేశానని చెప్పిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఓకే, ఇంకా అద్భుతమైన సాక్ష్యములు వారి జీవితంలో దయచేయను గాక. హల్లెలూయా. సో ఒకవేళ మధ్యాహ్నం ఎవరికన్నా ప్రార్థన చేసినా స్వస్థత జరగలేదంటే గనక
ఇప్పుడు మీరు స్వస్థత పొందుకొని మీరు గృహములకు వెళ్ళుదురు గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏ దేవుడు? కనికరం గల దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కనికరం ద్వారా స్వస్థపరచాలంట. ఆమేన్. ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ వర్క్స్. మన మీద ఆధారపడినట్టు కాదు, కానీ ప్రభు సన్నిధికి వచ్చి కూర్చుంటే ఆయన కనికరంను బట్టి ప్రతి ఒక్కరిని స్వస్థపరచాలంట. సో అయ్యగారు ఇక్కడ టైటిల్ పెట్టింది ఏంటంటే స్వస్థత మరియు అద్భుత ఆమేన్ మీటింగ్ అని పెట్టాడు. కాబట్టి ముందు స్వస్థతలతో ఆరంభం చేసినాం. హల్లెలూయా. సో ఈ సాయంకాల సమయన మీరు కూడా సిద్ధపడి ఉంటే దేవుడు కార్యం జరిగించుకున్నాను గాక. ఓకే, ఆ సిద్ధపడి విషయమై నేను ఒక మాట చెప్పి దెన్ నెక్స్ట్ విల్ గో టు ద మూవ్ ఫార్వర్డ్. ఇది కొద్దిగా సౌండ్ పెట్టినా, ఇది గట్టిగా మాట్లాడాల్సి వస్తున్నట్టున్నది. ఓకే, సిద్ధపడే విషయం ఏంటి? అపోస్తల కార్యం 14వ అధ్యాయము ఒకసారి 7వ వచనంకి వెళ్దాం. స్వస్థత ఎలా జరుగుతుంది అనే విషయంలో. ఓకే, దీని పక్కన పెడితే మధ్యాహ్నము ప్రభు ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండు? నువ్వు కోరినట్టే నీకు, అందరి పని నువ్వు కోరినట్టే నీకు జరుగును గాక. హల్లెలూయా. పక్కన చెప్పండి, నువ్వు కోరినట్టే నీకు జరుగును గాక. ఆమెన్. చెప్పినారా? నువ్వు కోరినట్టే నీకు జరుగును గాక అని. హల్లెలూయా. ఆమెన్. ఏం కోరుకున్నారు? బా, ఈ రోజు వచ్చే సీరియల్ రేపు వస్తే బాగున్నానా? హల్లెలూయా. ఈ మీటింగ్ తొందరగా అయిపోతే బాగుంది, ఇంటికి వెళ్ళి సీరియల్ చూడాలనా? హల్లెలూయా. ఓకే, నాకు తెలిసి ఈ టైంలో ఎక్కువ స్త్రీలు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత మా ఆయన ఏమనొద్దు నాయన దేవుని స్తోత్రం. ఓకే ప్రభా, ఇప్పుడు నన్ను స్వస్థపరిచిన ఏం లేదు, కానీ ఇంటి వేయడం మాత్రం ఆయన కామ్గా నేను బొయ్యలోపే పడుకుంటే ఇంతకు మించిన అద్భుతం నాకు ఇంకొకటి లేదు నాయన. హల్లెలూయా అన్నట్టు పెట్టినారు ఫేసులు. దేవుని స్తోత్రం. ఇది బాగుంది. హల్లెలూయా. ఓకే, సో కాబట్టి ఏమంటే నువ్వు కోరినట్టే నీకు జరుగును గాక. సో వాట్ ఎవర్ నువ్వు ఏం కోరుకుంటే సాయంకాల సమయన అది నీ జీవితంలో జరుగును గాక. ఆమేన్. సో అపోస్తల కార్యం 14వ అధ్యాయం 7వ వచనం స్వస్థత ఎలా జరుగుతుంది అనే విషయంలో మనం ఒకసారి చూద్దాం. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఆమేన్. ఓకే, 14వ అధ్యాయం 7వ వచనం. లుస్త్రాలో వావ్ పుట్టినది మొదలుకొని ఎలా ఉన్నాడంట? అతను కుంటివాడైనట. ఎప్పటి నుంచి? బై బర్త్, పుట్టినది మొదలుకొని. హల్లెలూయా. నాకెందుకో నేను ఇక్కడ నిలబడితే మిమ్మల్ని అందరం చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీకు మెడల నొప్పి ప్రార్థన చేయాలని అనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే అలా చూస్తున్నాను దేవుని స్తోత్రం. సో దట్ ఈ పులిపిడి కొంచెం జరిపి నేను కిందకి దిగొచ్చా? ప్రాబ్లం లేదు కదా, ఎందుకంటే మళ్ళీ మెడల నొప్పి స్పెషల్గా వేయాల్సి వస్తుంది. హల్లెలూయా. నాకు కూడా కొంచెం ఒక అన్కంఫర్టబుల్గా ఉన్నది ఇట్లా చూడండి, ఇంత హైట్ నుంచి చూడడం. ఓకే, రైట్ నౌ దిస్ ఈస్ అ పర్ఫెక్ట్. ఆమేన్. సో పుట్టినది మొదలుకొని అతను ఏమైనాడంట? బలహీన పాదములు గలవాడినాడు. చదవండి ఏం జరిగిందో. పుట్టినది మొదలుకొని ఎన్నడూను ఎప్పుడు కూడా నడవలేదంట. పుట్టినప్పటి నుంచి కూర్చుండి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పౌలు మాటలాడుట వినున్నాడు. ఎవరు ఈ వ్యక్తి? బై బర్త్, తల్లి గర్భంలో బయటకు వచ్చినది మొదలుకొని నడవలేని స్థితిలో ఉండి జీవిత కాలం అంతా కూర్చున్న స్థితిలో ఉన్నాడంట. సో ఒక రోజు ఇలాగే సేమ్ ఒక ప్రసంగం జరుగుతా ఉంది. అటు ప్రసంగంలో పౌలు అనే ఒక భక్తుడు వచ్చి అక్కడ వాక్యం చెప్తా ఉన్నాడంట. సో చెప్పేటప్పుడు ఏం జరిగింది అక్కడ చూద్దాం ఒకసారి. పౌలు ఎవరి వైపు తేరి చూశాడు? పౌలు వైపే చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. పౌలు ఎవరి వైపు చూస్తున్నాడు? ఎవరైతే కుంటివాడై కూర్చొని ఉన్నాడో. హల్లెలూయా. సో ఈ సందర్భంలో కుంటివాడంటే వాక్యంలో ఆ వ్యక్తి అలాగ ఉన్నాడు, కానీ అది ఎటువంటి సమస్య అయినా నువ్వు అయిండొచ్చు. ఓకే, అతనికి పుట్టు కుంటి. సో అతనికి పుట్టుకుంటే కానీ నీ జీవితంలో అది ఏ సమస్య అయినా ఉండొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఇందాకలా ఎంతమంది సాక్షి అంటే కొంతమంది అంటే మిగతా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నది అని అర్థం. ఓకే, అది ఎటువంటి ప్రాబ్లం అయినా, ఎటువంటి సమస్య అయినా, అది నువ్వు చెప్పుకునే సమస్య అయినా, చెప్పుకోలేని సమస్య అయినా, శరీరంలో నిన్ను బలహీనపరిచే, బాధపరిచే ఎటువంటి భయంకరమైన నొప్పైనా, ఎటువంటి అనారోగ్యమైన ఏదైనా కూడా ఉండి మరి ఇక్కడ నీ సమయంలో నువ్వు కూర్చొని ఉన్నావేమో. ఆ రోజు ఆ వ్యక్తి అలాగ కూర్చున్నప్పుడు పౌలు భక్తుడు వాక్యము అలాగా ప్రకటిస్తా ఉన్నాడు. ప్రకటించేటప్పుడు ఇలా వాక్యం ప్రకటిస్తూ ఆ వ్యక్తి వైపు ఇలా చూశాడంట. చూసినప్పుడు పౌలు భక్తుడికి ఒకటి అక్కడ అర్థమైంది. ఏమర్థమైందంట చూద్దాం ఒకసారి. స్వస్థత పొందుటకు అతడికి
విశ్వాసం ఉండనని గ్రహించాడు. వా ఆమేన్. స్వస్థత ఎలా జరుగుతుందో తెలుసా? అందరు పక్కన చెప్పింది, స్వస్థత ఎలా జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఆ వ్యక్తిని చూసి ఏమన్నాడంట? అతనికి స్వస్థత కలుగునని గ్రహించి, విశ్వాసం ఉండనని గ్రహించి. అంటే అతనిలో ఏమున్నది? విశ్వాసం ఉన్నది. స్వస్థత ఎలా జరుగుతుంది అంటే 2-way కాన్వర్సేషన్. అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఈ సందర్భంలో నేను దేవుని సన్నిధిలో కూర్చున్నానంటే ప్రభు నన్ను ముట్టి స్వస్థపరుస్తాడు అనే నీ విశ్వాసము, ఓకే, బోధిస్తున్న దైవజనుడి యొక్క విశ్వాసం, బోధిస్తున్న దైవజనుడి విశ్వాసము, కూర్చొని వింటున్న వారి విశ్వాసం, ఈ రెండు కలిసినప్పుడు ఆ శరీరంలో అద్భుతం జరుగుతుందంట. హల్లెలూయా. ఆమేన్. మనం కూర్చొని ఏందో జరుగుతుంది లేకుంటే చూద్దాం. హల్లెలూయా. కొంతమంది ఏమో అయ్యగారు పిలిచారు కాబట్టి సాయంకాలం సమయం పోవాలా. ఆమేన్. కొంతమేమో మందిరం పోకుంటే మనకేం జరుగుతుందో. నాట్ లైక్ దస్. నువ్వు వెనెవర్ కమ్ టు ద, అంటే ఎప్పుడైతే నువ్వు మందిరంకి వస్తావో, సంఘంలోకి వస్తావో, నేను బాధ పెట్టే ఏదైనా సమస్య ఉంటే ఈ సమస్య నేను మందిరంకి వెళ్తున్నప్పుడు తిరిగి నేను ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఈ సమస్య ఉండొద్దు, నా శరీరంలో ఈ బాధ ఉండదు. ఎందుకనంటే దేవుని సన్నిధి స్వస్థతకు స్థలము. హల్లెలూయా. దేవుని సన్నిధి దేనికి స్థలము? దేవుని సన్నిధికి నువ్వు ఏదైతే కోల్పోతావో తిరిగి సమకూర్చడానికి స్థలము. ఆమేన్. దేవుని సన్నిధి నేను దుఃఖపెట్టి బాధ పెట్టే ప్రతి విషయంలో నిన్ను విడిపించే స్థలం అంట. అంటే నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని విషయంలో నువ్వు ఆశించి ఆశ పెట్టుకొని వస్తావో, ఇక్కడ పౌలు భక్తులు ఆ వ్యక్తిని చూసినప్పుడు కనుక్కున్నాడు, ఈయన స్వస్థత పొందుకోవడానికి నాకు విశ్వాసం ఉండదని చెప్పి గ్రహించాడంట. అంటే ఇప్పుడు నేను నిన్ను చూసినప్పుడు నీ విశ్వాసం ఉండదని నేను గ్రహించాను అనుకో, నువ్వు స్వస్థ పొందుతావన్న నీ విశ్వాసం, స్వస్థపరిచే వాని యొక్క విశ్వాసం కలిసినప్పుడు ఏమైతుంది? అద్భుతము జరుగుతుంది. హల్లెలూయా. స్వస్థత అనేది జరుగుతుంది. ఆమేన్. వాస్తవానికి నేను ఈ రోజైతే మధ్యాహ్నం కూడా నేను చెప్పాను, మంచి ప్రసంగం మర్మాలు చెప్పడానికి రాలేదు. హల్లెలూయా. సో టు డూ గాడ్స్ విల్, టు హీల్ అండ్ డెలివరీ, నేను స్వస్థపరిచి విడిపించిన నిమిత్తమే దేవుడు నన్ను ఇక్కడికి పంపించింది. హల్లెలూయా. ఆమేన్. నేను స్తోత్రం కలుగును గాక. ఓకే, దేవుడి సన్నిధి అని అంటేనే నువ్వు ఏదైతే కోల్పోయావో దైవికముగా, దేవుడి సన్నిధి అని అంటేనే అపవాది నీ జీవితంలో దేని దొంగిలించాడో అవన్నీ తిరిగి నువ్వు పొందుకోవడానికి ఏర్పరచబడిన స్థలమే దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. సో ఇక్కడ నువ్వు వచ్చి కూర్చున్నావనంటే నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు జీవం గల దేవుని యొక్క జీవం పొందుకొని పోదువుగాక. హల్లెలూయా. నీ శరీరంలో ప్రతి బలహీనత నుంచి విడుదల పొందుకొని పోదువుగాక. ఆమేన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బస్ స్టాప్కి మనం వెళ్ళామనుకో, ఒక బస్ స్టాప్కి వెళ్ళే పర్పస్ దేనికోసం వెళ్తాం? బస్ స్టాప్కి చెప్పండి. ఏదైనా ప్రయాణం చేసి ఉంటే బస్ స్టాప్కి వెళ్ళాను, ఏ పర్పస్ దేనికోసం వెళ్తాం? నువ్వు బస్ ఎక్కడానికి వెళ్తావు, అవునా కదా? వెళ్ళడానికి ఒక రైల్వే స్టేషన్కి వెళ్తే ట్రైన్ ఎక్కి ప్రయాణం చేయడానికి వెళ్తావు. ఓకే, ఏదైనా ఒక స్థలముకు వెళితే ఆ పర్పస్ కోసమే వెళ్తావు నువ్వు, రైట్? అవునా కదా? అంతేనా కాదా? అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయానండి. ఆమేన్. నేను ఇక్కడ పెద్ద పెద్ద మర్మాలు ప్రసంగాలు ఏం చెప్పట్లేదు, దేవుని స్తోత్రం. క్లియర్ గా మీకు అర్థమై మిగతా నెక్స్ట్ ఒక 5 minutes లో వీఆర్ గోయింగ్ టు ద హీలింగ్ ప్రేయర్. ఆమేన్. హల్లెలూయా. ఆదివారం అందరూ సాక్ష్యం చెప్తారా? మధ్యాహ్నం కూడా అట్లనే చెప్పినారు, దేవుని స్తోత్రం. సాయంత్రం ఇప్పుడు రమ్మంటే హల్లెలూయా. ఆమె ఆదివారం కనుక సాక్ష్యం చెప్పకపోతే హల్లెలూయా. అందరి పేర్లు రాసుకోండి అయ్యగారు. ఆదివారం ఎవరైనా సాక్ష్యం చెప్పకపోతే, ఎవరైతే సాక్ష్యం చెప్పారో వాళ్ళు 500 ఫైన్ కట్టాలి. ఆమేన్. హల్లెలూయా. పరిచర్యార్థంతో మనీ చాలా అవసరం, అంతే కదా? నేను 500 అంటే ఎవరికి భయం రాలేదు కాబట్టి 1000 రూపాయలు. హల్లెలూయా. ఓకే, ఆమేన్. నేను స్తోత్రం కలుగును గాక. ఏ పర్పస్ లో ఏ స్థలానికి వెళ్తే, అంటే దేని నిమిత్తం ఏ స్థలానికి వెళ్ళినవో అది నువ్వు నెరవేర్చుకుంటావు, అవునా కదా? అదే విధముగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు అని అంటే ఆ జీవం గల దేవుడు నీ జీవితంలో కావాల్సింది అనుగ్రహించుటకు ఏర్పరచబడిన స్థలమే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. సో కాబట్టి ఆ దైవిక సన్నిధిలో, దేవుని సన్నిధిలో అన్ని విషయాలలో నీకు స్వస్థత కలుగును గాక. స్వస్థత అంటే కేవలం శరీరంలో అనారోగ్యం పోవడం మాత్రమే స్వస్థత కాదు, నీ హృదయం బాగుపడడం కూడా స్వస్థతే. అది మాత్రమే కాదు, నీ కుటుంబం బాగుపడడం కూడా స్వస్థతే. అది మాత్రమే కాదు, నీ జీవితంలో ఆర్థిక పరమైన, అంటే ఫైనాన్షియల్ విషయాలు, ఆర్థిక పరంగా ఏ పోరాటాలు ఉన్నాయో వాటి నుంచి నువ్వు విడుదల పొందుకోవడం కూడా స్వస్థతే, అవునా కదా? ఒక్కొక్కసారి నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండి డబ్బుల పరంగా బాగా ఇబ్బందులు ఉన్నావు అనుకో, అది కూడా నేను దుఃఖపెడతా లేదా? దుఃఖపెడతా లేదా?
ఓకే, అప్పులు ఇచ్చేది ఉందనుకో, అప్పులోడు వచ్చి నేను ఒకటే భయపెడతా ఉంటే మంచి ఎగురుకుంటూ నవ్వుకుంటూ గంతులేస్తావా, బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటావా? హల్లెలూయా, అంతే కదా. సో అన్ని విషయాలలో స్వస్థపరచడానికి దేవుడు అన్ని విషయాలలో మన స్థానం తీసుకున్నాడంట. సో కాబట్టి ఆయన స్థానంలో ఉన్న జీవాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించడానికి ఒక స్థలాన్ని ఏర్పరిచాడు, అదే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. సో ఆ దైవ సన్నిధిలో ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, ఆ దైవ సన్నిధిలో సేవకుడు ఉన్నాడు, అదే దైవ సన్నిధిలో జీవం గల దేవుడు కూడా ఉన్నాడు. అంటే ఇక్కడ యేసయ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు అని చెప్పి నమ్మిన ప్రతి ఒక్కరు ఈ దినం నీ మనసులో ఆశించుదు గాక. ప్రభా, యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఏముంటది? విడుదల. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఏముంటది? స్వస్థత. ఆమేన్. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఏముంటది? రక్షణ. హల్లెలూయా. రక్షణ కూడా ఒక స్వస్థతే. ఆమేన్. ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోవచ్చు, లేకుంటే ఈ మాటలు వింటుండొచ్చు. మేబీ యేసుక్రీస్తును పూర్తిగా రక్షకుడుగా నువ్వు అంగీకరించకుంటూ ఉంటే గనక ఈ రాత్రి రక్షకుడుగా నువ్వు అంగీకరించుదు గాక. హల్లెలూయా. ఆమేన్. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఏముంటుందో తెలుసా? ఒక వ్యక్తికి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆమేన్ ఓకే దేవుడు ఏదైతే జీవాన్ని ఇచ్చాడో ఆ జీవం కలిగి ఉంటారంట. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి సాయంకాల సమయన నువ్వు ఆశించుచుండగా, ఈ సాయంకాల సమయన నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుండగా, నీ యొక్క విశ్వాసం అట్ ద సేమ్ టైం నువ్వు ఏదైతే నమ్ముతున్నావు అది, సేవకుడు నమ్మేది, రెండు నమ్మకం అనేది కలిసినప్పుడు, విశ్వాసం అనేది కలిసినప్పుడు కార్యం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంట చదువు ఒకసారి. నీ పాదములు మోపి సరిగా, నేను పక్కలు చెప్పు, నీ పాదములు మోపి, ఆల్రెడీ కూర్చొని ఉన్నదిగా పాదం ఎట్లా మోపుతారు? హల్లెలూయా. పక్కన చెప్పు ఏంటంటే నీ మనసు సరిగా మోపి నిలబెట్టుమని చెప్పు. హల్లెలూయా. అందరూ ఒకసారి తల మీద చేయబెట్టుకోండి. నా మనసా ఎక్కడున్నా అర్జెంటుగా ఇక్కడికి వచ్చేయనండి. హల్లెలూయా. నేను అందరిని అవుతున్నారని మీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతా ఉందని అనమాట. ఆమేన్. హల్లెలూయా. స్టాండర్డ్గా ఉన్నారు కదా. దేవుని స్తోత్రం. జనరల్గా మీకు అర్థం అవడానికి మీ లాంగ్వేజ్ లో చెప్పడానికి ఇలా చెప్తా ఉన్నాను నేను దేవుడు. హల్లెలూయా. ఓకే. సో నీ మనసు సరిగా ఏం చెప్పు? నీ మనసు సరిగా నిలబెట్టుము. నిలబెట్టుమని ఇప్పుడు ఏమైనా చదవండి ఒకసారి. సరిగా నిలుమని ఎలా చెప్పాడంట? బిగ్గరగా చెప్పాడంట. సరిగా నిలుమని. బిగ్గరగా చెప్పినప్పుడు అతను ఏమయ్యాడు? గంతులు వేసి నడువ సాగను. ఇప్పుడు వచ్చే అయ్యగారు అక్కడ ఏమన్నా అతని మీద తలపైన చేయబెట్టి గట్టి గట్టిగా ప్రార్థన చేసి ఏమన్నా చేశాడా? ఆమేన్. ఏం చెప్పాడు? సింపుల్ గా నీ కాళ్ళు నిలిపి లేచి నడుమని చెప్పాడు. సింపుల్ గా. అవునా కాదా? ఆ సింపుల్ స్వస్థత ఎందుకు జరిగిందని అంటే ఆయన గ్రహించాడు ఈయనలో ఏముందని, విశ్వాసము స్వస్థత పొందుకోవడానికి ఉందని. హల్లెలూయా. కొంతమంది ఉంటారు దేవుని స్తోత్రం, డైరెక్ట్ యేసు ప్రభు వచ్చి నేను దీవిస్తాను ఉన్నా కదా, దీవిస్తానని చెప్పినా కూడా ఓకేలే దీవించు. హల్లెలూయా. నువ్వు దీవించడేమో కానీ ఇంటికి పోతే నాకు వాయించేటట్టున్నాడు దేవుని స్తోత్రం. ఆయన అట్లా పెడతారు కొంతమంది. ఏమేన్ కొంతమందికి ఎంతమంది బలమైన ప్రవచనం ఇచ్చినా కూడా సరే చూద్దాంలే దేవుడు చేసిన అంతా నీ చిత్తం నాయన అని చెప్పి చెప్తా ఉంటారు. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్. దేవుడి సన్నిధి అని అంటే ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడైతే కూర్చొని ఉంటారో వారి మధ్యలో ఎవరు ఉంటారు? యేసయ్య ఉంటాడు. హల్లెలూయా. సో ఇక్కడ యేసయ్య సంచరిస్తున్నాడు. దేవుడి సన్నిధిలో నువ్వు వచ్చావనంటే నువ్వు కోరుకున్న ప్రకారం, నువ్వు ఆశించిన ప్రకారం ఆమేన్ దేవుడు నీకు స్వస్థత అనుగ్రహించే వెళ్తాడు. సో నేను చెప్పానుగా, స్వస్థత అంటే ఒక శరీరంలో స్వస్థత మాత్రమే కాదు, అన్ని విషయాలలో స్వస్థత, పరిపూర్ణత. ఆమేన్. రక్తవస్త్రం గల స్త్రీ గురించి తెలుసుగా బైబుల్లో? తెలియదు ఎవరికి? హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఏమయ్య గారు మాకు పరిచయం లేదన్నట్టు పెట్టినారు ఫేసులు. హల్లెలూయా. ఓకే. సో స్త్రీ, ఒక రక్తవస్త్రం గల స్త్రీ ఉన్నది బైబుల్లో. ఆమె అనుకుందంట జస్ట్ అంతే, మనసులో అనుకుందంట జస్ట్ ఏమని? వస్త్రపు చెంగు ముడితే చాలు నేను స్వస్థత అనుకుంది. జస్ట్ ఏమనుకుంది? ఆయన వస్త్రం చెంగు ముడితే నేను స్వస్థత పొందురని చెప్పింది. హల్లెలూయా. అదే ప్రభు చెప్తా ఉన్నాడు, నీ కోరిక ప్రకారం ఇప్పుడు నువ్వు ఏమనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు కూర్చున్నావు, అయ్యా నా ఇంట్లో నా భర్త మార్చబడాలి, నా భర్త తాగుడి నుంచి విడుదల పొందాలి, నా కుటుంబం విడుదల పొందాలి అని చెప్పి నువ్వు ఏమనుకొని ఇక్కడ కూర్చుంటే అదే అద్భుతం నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఒకటి అనుకొని నేను ఒకటి అనుకొని ప్రార్థన చేసిన అనుకో, అది ఏమైతే క్రాస్ అయిపోతుంది. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు చిన్నోని తీసుకొని షాపుకి పోయి వాడు చాక్లెట్ కావాలంటే నేను ఐస్ క్రీమ్ కొనిస్తానంటే ఎట్లుంటది? ఆమేన్.
సో నువ్వు ఏమనుకోని ఇక్కడ నువ్వు కూర్చున్నావో ఆ అద్భుతమే నీ పట్ల జరుగును గాక. యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వారి గుడారములలో ఎక్కడెక్కడైతే మత్తులోకి ముంచేసే వ్యసనమైన ఒక దురాత్మ ఉన్నదో అది బంధించబడును గాక. ఆమేన్. మత్తులోకి ముంచి వేసే దురాత్మ అంటే ఎంతమందికి అర్థమైంది కదా? ఆమేన్. ఈ రాత్రే నీ కుటుంబంలో ఆ చీకటి కంప్లీట్ మత్తులోకి ముంచేసి నీ ఇంట్లో సమాధానం లేకుండా చేసే ప్రతి ఒక్క ఆత్మ బంధించబడును గాక. హల్లెలూయా. దీన్ని కూడా ఏమంటారు? స్వస్థత. ఆమేన్. హల్లెలూయా. సో ఆమె అనుకొని వచ్చి వెంటనే ఆయన స్వస్థపరచంగా ముట్టగానే స్వస్థపరచబడ్డదంట. అప్పుడు యేసు ప్రభు అడుగుతాడు, ఎవరో నన్ను ముట్టినారు స్వస్థత కలిగిందనంటే ఆమె భయపడుకుంటూ వస్తుంది. వచ్చినప్పుడు మార్కు సువార్తలో ఒక మాట అంటాడు ఆయన. ఆమేన్. అమ్మా నీ విశ్వాసం గొప్పది. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టే నీకు జరుగును గాక. నువ్వు కంప్లీట్ గా సమాధానమై వెళ్ళు అని చెప్పి అంటాడు. సమాధానమై వెళ్ళు అంటే ఏందో తెలుసా? రక్తస్రావంతో ఉండి ఆమె ఎన్నైతే కోల్పోయిందో అవన్నీ మరలా తిరిగి పొందుకోవడము సమాధానం గల దానివై వెళ్ళు అని అర్థం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. ఇంకా అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్తున్నా కదా. హల్లెలూయా. ఓకే, మీకు తమిళ్లో అర్థం కాకపోతే చెప్పండి, తెలుగులో చెప్తాను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు ఆమె? నువ్వు సమాధానం గల దానివై వెళ్ళాడు. దానికి అర్థం ఏంటంటే నువ్వు ఆల్రెడీ స్వస్థత పొందుకున్నావు, కానీ ఈ 12 సంవత్సరాలు ఈ ఇబ్బందిని బట్టి ఏమైతే కోల్పోయావో అవన్నీ తిరిగి మరలా నువ్వు పొందుకోమని చెప్పాడు అనమాట. సో దానికి అర్థం అది. సో అందుకే ఇక్కడికి వచ్చిన నువ్వు కూర్చున్నా కూడా నీ కుటుంబంలో ఎక్కడెక్కడ దేని విషయంలో సమాధానం లేకుంటున్నదో, ఎక్కడెక్కడ ఏదైతే నువ్వు కోల్పోయావో, ఆర్థిక పరంగా ఎంతైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, అది మాత్రమే కాదు, ఒక సమస్య కాకపోతే ఒక సమస్య కాకపోతే ఒక సమస్య, దేని విషయంలో ఇబ్బంది పడుతున్నావో అవన్నీ రాత్రికాల సమయన జీవం గల దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కటి రిస్టర్ జరుగును గాక. అవన్నీ అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. ఒక్కడి కూడా కోల్పోకుండా అద్భుతం జరుగును గాక. ఆమేన్. మిరాకిల్ మనీ వచ్చును గాక. మిరాకిల్ మనీ వచ్చును గాక. అద్భుతమైన ధనం వచ్చును గాక. హల్లెలూయా. ఇప్పుడు తెలుసు కదా, మీ దగ్గర మీ ఇంట్లో లేకుండా ఇప్పుడు మీ చేతిలో మీ పర్సులో మీరు దాచిపెట్టుకునే డబ్బాలలో ఎంత డబ్బు ఉన్నదో మీకు తెలుసుగా. దేవుని స్తోత్రం. సూపర్ న్యాచురల్ మిరాకిల్ మనీ మీకు ఉండును గాక. ఓకే, అది ఎందుకో ప్రేరేపణ వస్తున్నది కానీ సమయం కాదేమో అనుకుంటున్నా, కానీ ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పి అయ్యగారు కానికి ఇచ్చుదురు గాక. ఆమేన్. ఓకే, గ్లోరీ టు గాడ్. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఇప్పుడు ఆమె అనుకుంటే స్వస్థత పొందింది, ఈయన చూస్తే కనపడ్డది. అంటే ఏంది? ఆయన స్వస్థ పొందడానికి విశ్వాసం ఉన్నదని. ఓకే, రెండిట్లల్లా ఏ ఒక్కటి ఆపరేట్ అయినా నీకు ఈ రోజు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఓకే, రెండిట్లలో ఏ ఒక్కటి ఆపరేట్ అయినా నీ అద్భుతము జరుగును గాక. ఓకే రైట్. అందరం ఒకసారి లేచి నిలబడదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పిన కదా, నేను ఇక్కడికి వాక్యం మెసేజ్ చెప్పడానికి రాలేదు. ఆమేన్. ఎందుకంటే నాకెందుకు అనిపిస్తుంది, నాకంటే ఎక్కువ వాక్యం మీకే తెలుసు. హల్లెలూయా. ఆమేన్. ఆదికాండం నుంచి ప్రకటన దాకా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఎంతమంది సిద్ధం ఉన్నారమ్మా? ఈరోజు స్వస్థత ప్రార్థన, స్వస్థత ఈరోజు మాత్రమే కాదు, మీకు జీవితకాలం అల్లా మీకు శరీరంలో కలిగే ఏ ఇబ్బంది అయినా, లేకుంటే కుటుంబీకులలో మీ కుమారులు కానీ, మీ భర్త కానీ, మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ స్వస్థత అనే విషయంలో ఎలాగ విడుదల పొందాలి అనేది ఒక చిన్న మాట చెప్తాను నేను. చెప్పి దెన్ నెక్స్ట్ ఐ వాంట్ టు గో ఇన్ ప్రేయర్. హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థనలకు వెళ్దాం. కానీ ఒక్క మాట మీరు ఈ విత్తనం మనసులో పెట్టుకోండి. ఏంటిది? ఇందాక చెప్పాను కదా, ఒక రక్తస్రావం కలిసి ఏమంది అనుకుంటా, ఏమంది అని మనసులో ఏం చేసింది? అనుకుంది. అవును కదా? ఏం చేసింది? అనుకుంది. ఈ రాత్రికాల సమయంలో నువ్వు బలంగా, స్ట్రాంగ్ గా, అంటే ఏదో ఇప్పుడు అయ్యగారు అనుకోమన్నారు కాబట్టి సరే ఇట్లా అనుకుంటా, స్వస్థత జరిగితే జరిగింది, లేకుండా లేదు అని చెప్పి ఆ టైపు కాకుండా, ఇప్పుడు ఏంటి? ప్రార్థన చేయముందుకే ప్రభా, ఇప్పుడు స్వస్థపరిచేది ఎవరు చెప్పండి? యేసయ్య. అవునా కదా? జస్ట్ సేవకుని వాడుకుంటాడు అంతే, కానీ స్వస్థపరిచేది దేవుడు. ఓకే,
ఆమె మనసు, ఇప్పుడు ఆ రక్తస్రావం గల స్త్రీ యొక్క మనసు, ఓకే, యేసు ప్రభు చూడలేదు, ఆమెను పిలవలేదు, ఏం చేయలేదు, ఆమెని అనుకొని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపడింది. అవునా కాదా? రైట్, కంప్లీట్ ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు కదా. హల్లెలూయా. అఫ్ కోర్స్ ఈ హస్తముల ద్వారా ప్రభు తాకుతాడు. కానీ దానికంటే ముందు ఈ సన్నిధిలో కూర్చున్నావు కదా, ఈ రాత్రి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు, ఓకే, నేను చెప్పాను ఎన్ని రకాల స్వస్థత అని చెప్పాను. శరీరంలో అనారోగ్యం మాత్రమే కాదు, కుటుంబంలో కూడా హల్లెలూయా నిన్ను ఏదైతే ఇబ్బంది పెడుతుందో వాటి విషయం కూడా అని చెప్పాను. అవునా కదా? భర్త విషయమే కావచ్చు, పిల్లల విషయమే కావచ్చు, లేదా ఆర్థిక పరంగా ధనము విషయమే కావచ్చు. హల్లెలూయా. సో ఏదైనా కూడా ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే నీ మనసులో కంప్లీట్ గా ఈ రాత్రి నేను అది పొందుకున్నాను అన్న బలమైన మనసుతో నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఓకే, కార్యం జరిగిపోయింది. రైట్. అయితే అపోదైన సాతానికి ఒక పేరు ఉన్నది. ఏం పేరు తెలుసా? అబద్ధికుడు అని పేరు. హల్లెలూయా. ఏం పేరు వాడికి? అబద్ధికుడు అని పేరు. ఓకే, వాడు రక్షింపబడిన నీ ఆత్మను ముట్టలేడు, కానీ రక్షింపబడిన ఆత్మ నివసించుటకున్న ఈ శరీరాన్ని మాత్రము వాడుకోగలుగుతాడు. అంటే ఏంటిది? అబద్ధాన్ని చూపెట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక నడుము నొప్పి ఉన్నది, నీకు పోయింది అనుకో, వాడు ఏం చెప్తాడు అంటే, ఏడపోయింది నేను నడుము నొప్పి, స్టిల్ నీకు వస్తుంది కదా చూడు అని చెప్తాడు. ఎందుకు? వాడి పేరేంది? అబద్ధికుడు. హల్లెలూయా. ప్రభు ఏం చెప్పిండు? ప్రతి చోట ఎక్కడ చూసిన బైబిల్లో ప్రతి చోట నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. అక్కడ యేసయ్య విశ్వాసం అన్నాడా, నీ విశ్వాసం అన్నాడా? హల్లెలూయా. ప్రతి చోట మీరు చూడండి, మీరు వచ్చిన అనారోగ్యంతో ఇప్పుడు నేను విశ్వాసం వాడతాను చెప్పి యేసు ప్రభు చెప్పలేదు. హల్లెలూయా. మీరు పాదలతో వచ్చిన నా విశ్వాసం వాడతాను యేసు ప్రభు చెప్పలేదు. ఆమేన్. మీరు ఒక్కటి చేస్తే చాలు. ఏంటిది? అనారోగ్యం కాదు మీరు జయించాల్సింది. మీరు జయించాల్సింది ఏంటంటే అబద్ధాన్ని జయించాలా. దేన్ని జయించాలా? అబద్ధాన్ని జయించాలా. ఎవరు చెప్తారు అబద్ధము? సైతాన్ చెప్తాడు. ఏమని? ఏం ప్రార్థన చేసినా, ఎన్ని ప్రార్థన చేసినా మీ ఆయన చూడు తాగుడు తినే ఉన్నాడు, ఇక తాగుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ తాగుడు ఎట్లా మారుతాడు మీ ఆయన? ఎవరైనా మారుతారు కావచ్చు, మీ ఆయన మాత్రము మారడు. ఏమేన్? ఎవరైనా బాగుపడతాం కానీ వీడు మాత్రము బాగుపడాడు. ఎన్ని ప్రార్థన చేసాను చూడు, ప్రార్థన చేయముందు కోట తాగుతాడు, ఇప్పుడు ప్రార్థన చేసిన హాఫ్ పెంచిండు. హల్లెలూయా. ఆమేన్. సో పెరిగింది తప్ప తరగలేదు. ఇదంతా ఏంటిది? అబద్ధం. ఏంటిది? ఇది అబద్ధం. హల్లెలూయా. సో వాట్ ఈస్ ద ట్రూత్? సత్యం ఏంటిదంటే నీ విశ్వాసం. అందరూ చెప్పండి నీ విశ్వాసం అనండి. ఒకరు చెప్పండి నీ విశ్వాసం అనండి. నీ విశ్వాసం ఏంటి తెలుసా? సత్యం. హల్లెలూయా. వాడు చూపిస్తాడు, వస్తువు కనబడుతుంది కదా నొప్పి, ఉన్నది కదా నొప్పి అని చెప్పి చెప్తాం. కానీ ఇక్కడ నీ విశ్వాసం ఏం చెప్తుంది? నొప్పి ఎక్కడిది? హల్లెలూయా. ఆమేన్. నా ప్రభు సన్నిధిలో ఆయన నామంలో నాకు సంపూర్ణ ఆరోగ్యము కలిగి ఉన్నది. దిస్ ఇస్ వాట్, దీన్ని ఏమంటారు అంటే విశ్వాసం అని అంటారు. ఆమేన్. దీన్ని ఏమంటారు అంటే విశ్వాసం. విశ్వాసం లేనిది ఉన్నట్టు చూపిస్తుంది, లేనిది ఉన్నట్టు పలుకుతూ ఉంటది. ఇది ఒక్క మాట మీరు మనసులో పెట్టుకుంటే ఈ రాత్రికి జరిగే కార్యం విషయమే మాత్రమే కాదు, ఏ విషయంలోనైనా కూడా, ఓకే, నీ పని చేసుకునే విషయంలో ప్రార్థన చేస్తే కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా నువ్వు ఇది వాడితే, హల్లెలూయా. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు బయట లోకంలో ఉన్న వాళ్ళకి వచ్చింది అనుకో, వాళ్ళకి ఏమైనా జరిగితే వాడు వచ్చి చెప్తాడు అబద్ధం. ఏం చెప్తాడంటే, ఇగో సేమ్ ఈ ప్రాబ్లం వాళ్ళకి వచ్చింది, వాళ్ళు ఇట్లా పోయినారు, ఇక నీకు కూడా వచ్చింది కదా, నువ్వు కూడా. హల్లెలూయా. అదేంటిది? అబద్ధం. వాళ్ళకు విశ్వాసం అనే వరం లేదు, దేవుడు నీకు విశ్వాసం అనే వరాన్ని ఇచ్చాడు. ఆమేన్. విశ్వాసం అనే జీవితాన్ని ఇచ్చినాడు. అప్పుడు నువ్వేం చెప్పాలా? ఆమేన్. అప్పుడు నువ్వేం చెప్పాలా? దేవుని స్తోత్రం. నా పక్కన 1000 మంది పడని, నా కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నాటకి రాదు. లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు నాలో ఉన్నాడు. లోకంలో ఎప్పటికేం జరిగినా నేను దీవంగా దేవుని బిడ్డను కాబట్టి వారికి జరిగింది నాకు జరగదు. ఆమేన్. వాళ్ళ జీవితం వేరు, నా జీవితము వేరు. హల్లెలూయా. విశ్వాసులకు శ్రమలు కష్టాలు వస్తే ఈ శ్రమల కష్టాలు వేరు, లోకంలో ఉన్న వాళ్ళకి వచ్చే శ్రమల కష్టాలు వేరు. నీ శ్రమ, నీ ప్రతి కష్టం దేవుడి మహిమార్థంతో సాక్షాంగతను మారుతుంది, కానీ నువ్వు నశించిపోవు. హల్లెలూయా. నీ ప్రతి బాధ, నీ ప్రతి వేదన ఆయన మహిమ కొరకు సాక్ష్యంగా నిలబడుతుంది, కానీ నీకు ఏమి కూడా జరగదు. లోకంలోకి వచ్చే కష్టాలు వేరు, నీకు వచ్చాడు. కానీ వాడి పేరేంటిది? అబద్ధికుడు. హల్లెలూయా. వాడు ఏం చెప్తాడు? వాళ్ళని చూపెట్టి, హల్లెలూయా, ఇదిగో నీకు ఇలా ఉంది. ఆమేన్.
అదే చెప్తా ఉంటాడు. సో ఇది ఒక్క మాట నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు పోలేదు, నీకు జరగలేదు, నీ జీవితం బాగుపడదు, నీ భర్త బాగుపడడు, నీ పిల్లలు బాగుపడరు అని చెప్పి ఓకే ఇది స్వరం వస్తున్నప్పుడు ఇదంతా అపవాది చెప్తున్న అబద్ధము, ఇది నా దేవుడు నాకు ఏనాడో విడుదల ఇచ్చిండని చెప్పి ఒక్క మాటను గుర్తుపెట్టుకుంటే గనక హల్లెలూయా ఆ జీవం గల దేవుడు ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈ సాక్ష్యంగా గుర్తుండును గాక. హల్లెలూయా. ఆమేన్. అందరూ చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, నిశ్చయముగా ఈ రాత్రి నా యేసయ్య నా జీవితమును సంపూర్ణంగా విడిపించున్నాడు, స్వస్థపరుచున్నాడు, తిరిగి నా జీవితమును కట్టి ఉన్నాడు, నా కుటుంబాన్ని కట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ వాట్ గాడ్ వాంట్. ఆమేన్. దీన్ని ఏమంటారంటే విశ్వాసం. హల్లెలూయా. మీకు అర్థం అవడానికి చాలా క్లుప్తంగా చెప్పినాను అనుకుంటున్నా. ఆమేన్. నేను స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఆరంభం అవ్వాలా? మనసులో. ఎక్కడి నుంచి ఆరంభం అవ్వాలా? ఆమేన్. అవునా కదా? నీ మనసులో ఆరంభం అయిందని అంటే నేను కంప్లీట్ గా నా యేసయ్య నా జీవితం బాగు చేసిందని చెప్పి ఈ మనసులో ఆరంభమైన ఈ తలంపే నీ జీవితాన్ని అద్భుతమైన స్థానంలో నిలబెట్టబోతుంది, అద్భుతమైన పొజిషన్ నిలబెట్టబోతుంది. యేసు నామములో నేను ప్రవచిస్తున్నా ఈ రాత్రి కాల సమయన. ఆమేన్. మనసులో అనుకొని స్ట్రాంగ్ గా అలా నమ్మి ఉన్నా ప్రతి ఒక్కరిలో మరలా తిరిగి మందిరంలో అడుగు పెట్టే రోజు ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పుతారు గాక. హల్లెలూయా. ఆ సాక్ష్యం నీకు జీవిత కాలం ఉండును గాక. ఆమేన్. వచ్చి పోవడం కాదు. హల్లెలూయా. నేను స్తోత్రం. తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టినట్టు ఇక్కడ ఆంధ్రలో ఫ్రీ బస్ పెట్టిరంట. ఆమేన్. హల్లెలూయా. తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టినప్పుడు దేవుని స్తోత్రం, ఆడోళ్ళు బ్యాగులు చదురుడు అంట. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఒక్క మాట అన్నా కూడా బ్యాగ్ చదురుడు, బస్ ఎక్కుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆంధ్రలో కూడా శురువైంది కావచ్చు, బ్యాగ్ చదురుకొని బస్ ఎక్కుడు. హల్లెలూయా. ఆమేన్. అటువంటి జరగకుండా ఉండును గాక. వచ్చిపోయే బ్యాచ్ కాకుండా పర్మనెంట్ ఉండే బ్యాచ్ ఉండును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. లెట్ క్లోజ్ యువర్ ఐస్. అందరం ఒకసారి కళ్ళు మూసుకొని మీ మనసులో స్ట్రాంగ్ గా ఈ రాత్రి మీ మనసులో క్రియేటివ్ మిరాకిల్స్ ఈ రాత్రి. ఓకే, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. స్ట్రాంగ్ గా ఎక్కడి నుంచి రావాలంటే నీ మనసు నీ హృదయంలోంచి నిర్ణయం బయటికి రావాలా. నీ మనసు హృదయంలోంచి నిర్ణయం బయటికి రావాలా. ఎందుకంటే దేవుని సన్నిధి స్వస్థతకు స్థలము, దేవుని సన్నిధి విడుదలకు స్థలము, దేవుని సన్నిధి విమోచనకు స్థలము, దేవుని సన్నిధి నీ దుఃఖము నీ ప్రతి బాధను పోగొట్టే స్థలం. ఒకవేళ ఆ స్థలముకు వచ్చి అదే విధంగా పోతే అది చాలా రాంగ్. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వచ్చిన రీతినే మరలా తిరిగి ఇంటికి వెళ్తే అది చాలా రాంగ్. హల్లెలూయా. ఓకే, అది చాలా రాంగ్. ఆమేన్. దేవుని సన్నిధిలో ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఈ రాత్రి హల్లెలూయా గట్టిగా నోరు తెరిచి గట్టిగా గట్టిగా ప్రభా నీ సన్నిధి గట్టిగా జస్ట్ 2 minutes, then after I will pray. Okay, thank you Holy Spirit. Lord, in your presence, Lord, I thank you. Mountains melt like a waxes. Lord, నీ సన్నిధిని సర్వలోకం నాథుని యొక్క సన్నిధిని పర్వతములు మైనవలే కరుగుచున్నాయి కనుక ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఏవేవైతే పర్వతముల లాంటి సమస్యలు, లార్డ్ ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది ఎటువంటి బలహీనతనైనా, ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి వ్యసనమైన, లార్డ్ దిస్ నైట్, దిస్ ఈవినింగ్ ఫాదర్, అయ్యా నిత్యముగా వారి మనసులో అనుకుంటున్నా కానీ లెట్ యువర్ లైఫ్, నీ జీవం ప్రతి ఒక్క బిడ్డ పైన దిగుడు గాక. లార్డ్ ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్
blood of Jesus. I speak restoration of finances, Lord. Finances, ఆర్థిక పరమైన స్వస్థత ప్రతి కుటుంబానికి జరుగును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎక్కడైతే లిమిట్ లో ఆగిపోయినారో లార్డ్ ఐ ప్రే ఆర్థిక పరమైన స్వస్థత మరి ప్రత్యేకముగా అయ్యా ఇక్కడ కొంతమంది స్త్రీలు వారి భర్తల తాగుడు విషయమై త్రాగుడు అనే వ్యసనం విషయమై దే ఆర్ క్రైయింగ్ లార్డ్. అయ్యా ఇక్కడ నీ సన్నిధిలో వారు ఉంటుండగా ఇప్పుడు ఐ స్పీక్ టు ఏంజల్స్ ఆఫ్ డెలివరెన్స్ లార్డ్. యేసు నామములో వారి గుడారంలో రైట్ నౌ ఐ స్పీక్ లైక్ దేర్ హౌసెస్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టు డిస్ట్రాయ్ దట్ డిమన్ ఆఫ్ డ్రింకింగ్ లార్డ్. అయ్యా త్రాగుడు అనే దురాత్మ యేసు నామములో త్రాగుడు అనే వ్యసనమైన దురాత్మ లార్డ్ వీరి గుడారంలో ఈ రాత్రి లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్ అరెస్ట్ అయిపోడు గాక, అరెస్ట్ అయిపోడు గాక, అరెస్ట్ అయిపోడు గాక. ఐ స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ ఇల్లీగల్ అండ్ రాంగ్ కనెక్షన్స్, every illegal and wrong connection in the name of Jesus. అయ్యా పరాయి స్త్రీలతో థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దైవికము కాని ప్రతి సంబంధం అయ్యా దైవికము కాని ప్రతి సంబంధం యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి విరగొట్టబడును గాక, విరగొట్టబడును గాక, విరగొట్టబడును గాక. I speak, I command in the name of Jesus every spirit of Jezebel, Lord, that demon of lust and seduce, lust and seduce, lust and seduce in the name of Jesus. Thank you Father, in the name of Jesus, in the mighty name of Jesus. బంధించబడును గాక, బంధించబడును గాక, బంధించబడును గాక. అయ్యా ఎవరెవరు వారి మనసులో ఏమి తలంచుకుంటున్నారు ఈ రాత్రి అద్భుతం జరుగును గాక, ఈ రాత్రి అద్భుతం జరుగును గాక, ఈ రాత్రి అద్భుతం జరుగును గాక. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. అట్లే నిలబడుతుండగా గర్భఫలము పిల్లలు లేని గర్భఫలం పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి ముందు రండమ్మా, అల్లే నిలబడండి. జస్ట్ యూఆర్ ఇన్ ప్రే, అలాగే ఉండండి. ఈ రోజు అన్ని కేసులు ప్రభు డీల్ చేయను గాక, అన్ని కేసులు ప్రభు డీల్ చేయను గాక. హల్లెలూయా. అమ్మ కొద్దిగా వెనుక జర. గర్భఫలం లేకుండా ఉన్న వాళ్ళు, పిల్లలు లేకుండా గర్భఫలం ఒక్కటి కూడా లేదు అనేవాళ్ళు, హల్లెలూయా. ఆల్రెడీ ఉండి సెకండ్ థర్డ్ కాదు, ఓకే అసలు ఇప్పటిదాకా నాకు గర్భఫలం లేదు, ఇది నిలబడండి లైన్ ఉండండి, లేకుండా అలాగే వెనకాల నిలబడండి అమ్మ. ఎవరన్నా ఇట్లా కొంచెం వెనక జరిగినా, ఓకే లైన్గా నిలబడండి. ఎంత 1 2 3 4 5 ఐ మీన్ 6 నువ్వు కూడానా, నీ కూడానమ్మా, ఓకే ఎన్ని ఇయర్స్ జరిగి లైన్గా నిలబడండి. ఇట్లా ఆయిల్ ఉందా ఫస్ట్, ఓకే ఫ్రూట్స్ లైన్కి లేపడమ్మా, కొద్దిగా జరిగి ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మా నీకమ్మా, నీకు 1 year, నీకు 4 years, నీకు 10 years, నీకు 7 సంవత్సరాలు. ఓకే నీ చేయి పట్టు, నీకు 10 years కదా, ఓకే కొంచెం అటు ఇటు జరగండి, కొద్దిగా వెనక నిలబడండి అమ్మ. ఎవరన్నా నీకు 10 సంవత్సరాలు కదమ్మా, మీ ఆయన వచ్చిందా, ఓకే వెనకాల నిలబడండి అమ్మా, వెనకాల నిలబడండి. పట్టుకోకు వదులమ్మా, పట్టుకోకు వెనకాల ఉండి అంతే, కింద పడకుండా అంతే వెనకాల ఉండు.
ఈ చేయి పెట్టుకో, ఇప్పుడు ఇలా పెట్టుకో అంతే. పట్టుకోకమ్మ వెనకాల, ఓకే? పట్టుకోక, వెనకాల ఉండు అంతే. జస్ట్ in the mighty name of Jesus, I command by the power of the Holy Ghost, blood of Jesus, silent కూడా. Don't worry. Be free. Be free right now in Jesus' mighty name. I command every evil and unclean forces, you devil, out, 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 in the mighty name of Jesus. In the mighty name of Jesus, I speak, be fruitful this womb in Jesus Christ's mighty name. I speak, be fruitful in this womb in Jesus Christ's mighty name. In the mighty name of Jesus, every evil forces, unclean forces, Lord, ఈ బిడ్డ ఫలించకుండా, in the mighty name of Jesus, evil and unclean forces, by the power of the Holy Ghost, blood of Jesus. ఏమైతుంది తెలుసా? జీవం విడుదలవుతుంది ఆమె లోపలికి. హల్లెలూయా. ఓకే, ఇక్కడే నిలబడి దేవుని స్తోత్రం. జీవం విడుదలవుతుంది, లైఫ్. ఇప్పుడు అందరు చూస్తున్నారు కదా, వీడియో కూడా చేస్తున్నారు కదా, మీరు సాక్ష్యం చూస్తారు. దేవుని స్తోత్రం. ఆమేన్. కళ్ళు మూసుకో. ఇలా నిలబడమ్మా, అట్లే ఉండు. 7 years కదా, చేయబట్టుకో స్టమక్ మీద. ఆయన వచ్చిండా? ఉండకు. ఫ్రూట్స్ తెచ్చుకున్నావా? ఓకే, చేయబట్టుకో. చేయబట్టు, కళ్ళు మూసు. I speak in the name of Jesus, by the power of the Holy Ghost, blood of Jesus, life into this womb. I speak life into this womb. I speak life into this womb.
I speak life into this womb in the mighty name of Jesus. By the power of the Holy Ghost, blood of Jesus, I speak life, 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 life flow upon this daughter in the mighty name of Jesus. Undatle undam. Life flow upon this daughter. చేయబెట్టుకున్నాం ఇట్లా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. చేయబెట్టుకోవాలి, నాకు చేయడం కాదు. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, బ్లడ్ ఆఫ్ జీసస్, లార్డ్, యాజ్ పీటర్ పాసింగ్, లార్డ్, ఈ షాడో హౌ హీల్డ్, ఫాదర్, ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్, లెట్ ది షాడో హీల్ దిస్ పీపుల్. I speak, Lord, in the mighty name of Jesus Christ of Nazareth. In the mighty name of Jesus Christ of Nazareth. In the mighty name of Jesus Christ of Nazareth. In the mighty name of Jesus Christ of Nazareth. By the power of the Holy Ghost, blood of Jesus, by the power of the Holy Ghost, blood of Jesus, I speak complete life upon this daughter. In the name of Jesus, I break that yoke of 10 years, Lord, burden. In the mighty name of Jesus, right now, Holy Spirit, Aya, Kumarte Shivitamlo, right now, I speak open womb in Jesus Christ mighty name. I speak life upon this daughter. In the mighty name of Jesus. 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 Thank you, Father. నీకు ఎన్ని ఇయర్స్ అమ్మా? In the mighty name of Jesus. In the mighty name of Jesus. Thank you, Holy Spirit. Let life flow. ఫ్రీగా ఉండండి. ఓకే, వదులమ్మా, వదులు వదులు. వెనకాల పడకుండా పట్టుకో, అంతే. Complete healing, Father, in the name of Jesus. Next Christmas kalla వీళ్ళందరూ, ఓకే, హల్లెలూయా. నెక్స్ట్ క్రిస్మస్ కల్లా వీళ్ళందరూ, ఆమేన్, ఆమేన్. Thank you, Jesus. నెక్స్ట్ క్రిస్మస్ కల్లా అందరూ బిడ్డలతో వచ్చుదురుగాక. ఆమేన్. ఇద్దరు కుమారులు, మిగతా వాళ్ళందరూ ఆడపిల్లలు. ఇద్దరు కుమారులు, మిగతా వాళ్ళందరూ. మరి ఎవరిని తీసుకుంటే వాళ్ళే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సరే చేయబెట్టుకోమ్మా. అక్కడే ఉండు రాకు. దేవుడే స్వస్థపరిచేది. ఆమేన్. జస్ట్ మనం ఇక్కడ పాత్ర మాత్రమే. ఓకే, జస్ట్
ఒక పాత్రగా నిలబడ్డం అంతే. కానీ కార్యం చేసేది ఎవరు? ప్రభుయే చేసేది. హల్లెలూయా. ఎక్కడున్నా స్పష్టపరుస్తాడు. ఇదంతా ఆత్మీయ లోకంలో జరుగుతున్న కార్యం, ఇక్కడ శరీరం బట్టి కాదు. ఓకే, అది ఎక్కడ జరుగుతున్న కార్యం. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే, ఫ్రీగా ఉండు. ఓకే, గట్టిగా నువ్వు హల్లెలూయా అలా కాదు, ఫ్రీగా ఉండు. ఓకే, ఇంకోటి ఏదో జరిగి గిలిగిలిగిలి కొట్టుకుంటేనే అబ్బా ఇప్పుడు నాకు దేవుడు తాకినట్టు కాదు. ఓకే, దేవుడికి తన మార్గం ఉంటుంది. ఇప్పుడు గట్టిగా అరిచి గిలిగిలి కొట్టుకొని కింద పడితే అవి దట్ ఈస్ నాట్ రైట్ వే. ఏమేన్. మరి ప్రత్యేకంగా ఏంటంటే మన దగ్గర మాత్రం జెన్యూన్గా మధ్యాహ్నం కూడా ఒక మాట అడిగిన, తెలుగులో ఒక మాట చెప్తారు, పచ్చి నిజం. హల్లెలూయా. నీకు జరిగితే జరిగిందని, జరగకపోతే జరగలేదని. హల్లెలూయా. అంతేగాని ఏదో మొహమాటంగా చెప్పి అయ్యో అయ్యగారు ఏమనుకుంటారో చెప్పి అట్లా అసలే వద్దు. ఏమేన్. యేసయ్యకి అసలే ఇష్టము ఉండదు. ఏమేన్. హల్లెలూయా. ఎందుకంటే జీవం గల దేవుడు సత్యమైన కార్యములు చేసేవాడు. హల్లెలూయా. నిజమైన కార్యములు చేసేవాడు. అవునా కదా? ఆమేన్. సో కాబట్టి ఇక్కడ మనకు సోపుటప్పులు దాన్ని ఏమంటారు ఇవన్నీ we don't like that. Okay, Father, we thank you in the name of Jesus Christ of Nazareth. By the power of the Holy Ghost, blood of Jesus, I speak life upon this daughter and I cancel every delay. The yoke of delay. And Lord, let your blood forgive this daughter and son. In the name of Jesus Christ of Nazareth. నడునేస్తు నామమున ఇదిగో. Thank you, Father. Let your life flow upon this daughter. In Jesus Christ mighty name, I pray. నువ్వు నెక్స్ట్ ఇయర్ సాక్ష్యం చెప్పుదువు గాక. వావ్, హల్లెలూయా. నువ్వు నవ్వినావంటే కార్యం జరిగిపోయింది. ఆమేన్. కార్యం జరిగిపోయింది. దేవుని స్తోత్రం. నెక్స్ట్ ఇయర్ సాక్ష్యం చెప్పుదురు గాక. 2 కుమారులు, మిగతా వాళ్ళు ఆడపిల్లలు. మీకు ఎవరు కావాలంటే వాళ్ళని లాక్కోండి. దేవుని స్తోత్రం. తీసుకోండి. హల్లెలూయా. ఓకే, దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది ఇదంతా రికార్డ్ అవుతుంది కానీ నేను ఊరికే మాట్లాడట్లేదు. ఐఎమ్ టెల్లింగ్ ఇన్ ద స్పిరిట్. అదంతా రికార్డ్ అవుతుంది. మీరు సాక్ష్యం చెప్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సాక్ష్యం చెప్తారు వెళ్ళి. ఇంకా నెక్స్ట్ భయంకరమైన బాధ ఉందయ్యా శరీరంలో అన్నవాళ్ళు అయిపోయింది. మీరు ఫినిష్ గో. ఓకే, నేను ఫ్రూట్స్ ఒకసారి నేను ప్రేయర్ చేసి ఇస్తాను. ఐ విల్ గివ్ దిస్ ఫ్రూట్స్. ఫాదర్, మీరే చేతులలో పట్టుకోండి. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ ఆయన మీరు ఇద్దరు కలిసిందండి. ఓకే, నేను పక్క జరగము పట్టుకు ఇక్కడ ఉండు. తినమని ప్రేయర్ చేసేస్తున్నాను. ఫాదర్, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, నువ్వు అద్భుతము చేశావు, నువ్వు కార్యం జరిగించావు. వీరి విశ్వాసం యొక్క బలమును బట్టి పరిశుద్ధాత్ముడా బలపరచబడి అయ్యా దాని నిమిత్తమై అకార్డింగ్ టు యువర్ స్క్రిప్చర్ అండ్ వర్డ్ పుత్రదాత వృక్షముగా నాతనుగో ఫలము తిన్నప్పుడు ఏ రీతిగా గర్భం ఫలించిందో యేసుక్రీస్తు యొక్క నామములో లార్డ్, పరిశుద్ధాత్మ ద్వారా వీరికి తెరిచిన గర్భము, పరిశుద్ధాత్మ ద్వారా వీరికి ఇచ్చిన ఎదుగో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క నామములో అయ్యా ఈ బ్లెస్ చేస్తూ అనాయింట్ చేస్తూ మీరు తింటుండగా యేసు నామములోని సన్నిధిలో గంతులు వేసుకుంటూ సాక్ష్యం వీళ్ళలో వచ్చును గాక. నాడు యేసుక్రీస్తు యొక్క నామములో Lord, in Jesus Christ mighty name, I anoint these fruits, Master. I bless these fruits as a fruit of whom. In Jesus Christ mighty name, I pray. Amen, amen, amen. వెళ్ళి మంచిగా మీ ఆయన మీరు తినండి. హల్లెలూయా. ఉయ్యాలలు కొనుక్కోండి. బిడ్డలకు కావాల్సిన అన్ని ఏమేమి బిడ్డలు పడితే ఏం కొనుక్కుంటారో అవన్నీ కొనుక్కోండి. ఆమేన్. హల్లెలూయా. మాకైతే తెలంగాణలో కేసీఆర్ కిట్, ఫ్రీ కిట్ ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తెచ్చుకోలేదు? అవునా? ఎవరికన్నా మీరు ఇస్తే మీకు కూడా దేవుడు ఫలం ఇస్తాడు. వాళ్ళకి ఇస్తే ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ ఆయన నువ్వు తినండి ఇద్దరు. ఓకేనా? మీ ఆయనకు నువ్వు ఒకదాన్ని తినకు. దేవుని స్తోత్రం. ఓకే, హల్లెలూయా. క్రిటికల్ పొజిషన్ ఇప్పుడు ప్రజెంట్ నాకు ఉన్నది అమ్మా. ఓకే, ఎప్పటి నుంచి రావట్లేదు? చేయబెట్టుకో.
ఎప్పటి నుంచి రావట్లేదమ్మా? అమ్మ రండి. క్రిటికల్ ఏదైనా బాగా తీవ్రమైనటువంటి బాధతో కొన్ని సంవత్సరాల మధ్య వేధిస్తుంటే దయచేసి ఎదురుకు రండమ్మా. ఎవరైనా ప్రాబ్లమ్స్తో ఉన్నట్లయితే, ఎవరైనా సివియర్గా ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక ఇంకా శరీరంలో పెయిన్స్ ఏమైనా ఉన్నాయమ్మా? కాళ్ళు నొప్పులు ఇక్కడ అమ్మా? ఒకసారి గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. హల్లెలూయా అని చెప్పాను. మీరు ఎక్కడ దాకా అనగలుగుతారు హల్లెలూయా అని? ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు నీకు? టోటల్ ఫ్రీ. మీకు కంప్లీట్గా జరగవలసిన విడుదల జరిగింది మధ్యాహ్నం. ఓకే, మధ్యాహ్నం చూసిన నేను ఫేస్కి ఇప్పుడు చూసిన దానికి కొంచెం చాలా తేడాగా ఉన్నది. ఇప్పుడు రావిగా రావని చెప్పు, రాదు చెప్పు, ఎప్పటికీ రాదు చెప్పు, ఎప్పటికీ నాకు రాదని చెప్పు, ఎప్పటికీ నాకు రాదని మళ్ళీ చెప్పు, ఎప్పటికీ నాకు ఫిట్స్ రావని చెప్పు. రాదు, అయిపోయింది. ఓకేనా? ఇంకేమేమి ఉండవు? మైండ్ సరిగా ఉండదు, ఏదైనా చదివితే అది మర్చిపోదు. ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియట్లా. సరే, ఏమున్నా దేవుని శక్తి ఒక శరీరంలోకి ప్రవేశిస్తే ఈ శక్తి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో మొత్తం చూస్తుంది. అంటే ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అని వాళ్ళు టెస్టులు చేస్తారు కదా, ఆ మిషన్లోకి పోతే ఆ మిషన్లో ఏమేమి ఉన్నాయి అన్నీ తెలుస్తాయి కదా. అట్లనే దేవుని శక్తి నీలోకి వచ్చినప్పుడు అన్నిటిని క్లియర్ చేస్తుంది. ఓకే, ఆ శక్తి పని చేయకుండా ఆపేది ఎవరంటే మన నాలుక. ఇది ఏం చేస్తుంది అంటే ఆ పని చేస్తున్నప్పుడు మనము నాలుకతోటి నాకు ఇది రాదు అది రాదు అని చెప్పినాం అనుకో, ఈ నాలుకతోటి రాదు అన్నది మనం ఆపుకుంటున్నాం అని అర్థం. ఇందాకలో మీకు అదే నేను క్లియర్గా చెప్పాను అన్నమాట. ఓకేనా? సరే, ఒక్కసారికి రాకపోవచ్చు కానీ జరుగుతుంది. ఓకే ఓకే By the power of the Holy Ghost, blood of Jesus, total restoration, total restoration, total restoration in the name of Jesus. అసలు కంప్లీట్గా మాట్లాడదాం మనం. అసలు మొత్తం మాట కంప్లీట్గా రాదు, కంప్లీట్గా వినబడదు, మాట రాదు. చిన్నప్పటి నుంచిలా మధ్యలో ఎట్లా అయిందా? పుట్టినప్పటి నుంచి మాట్లాడదు, వినపడదు. అమ్మాయి బాప్తిజం తీసుకుందా? తీసుకోలేదు. మందిరంకి వస్తుందా? పసుపు కుంకాల? ఓకే ఓకే ఓకే. అవుతుందమ్మా, అవుతుంది. ఇదే నెల? ఈ నెల ఏదో కూడా తెలీదా? Out! In the mighty name of Jesus, by the power of the Holy Ghost, you spirit of deaf and dumb, ఏం కాదు, అట్లా పడిపోతారు, ఆశ్చర్యపడాల్సిన పని లేదు. By the power of the Holy Spirit, blood of Jesus, I command you demon of deaf and dumb, yes, right now in Jesus' mighty name.
I speak life upon this daughter. In the mighty name of Jesus, I open these ears. I open these ears. I command deaf and dumb. The demon of deaf and dumb, loose right now in Jesus Christ's mighty name. In Jesus Christ's mighty name. In Jesus Christ's mighty name. Out. I open these ears. I open these ears. In Lord, let your blood forgive this daughter. In Jesus Christ's mighty name. మీ పేరేందమ్మా? ఏసమ్మ అంటే పలుకుతుందా? అసలు పలకదా? సైగ చేయాలా? ఏసమ్మ I speak total restoration upon this daughter in Jesus Christ's mighty name. Total restoration. Her life, Lord, completely and irreversibly. In Jesus Christ's mighty name. In Jesus Christ's mighty name. నోరు తెరవమ్మా. ఏమన్నా అమ్మాను ఏసయ్యాను చెప్పు, ఏం కాదు. ఏసయ్యాను, ఏసయ్యా అమ్మ, నా పేదలు కాదు. ఏసయ్యాను, ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా. నేను విడకపోతే నువ్వు ఎట్లా అంటున్నావు? ఏసయ్యాను, ఏసయ్యాను పలుకు, ఏసయ్యాను పలుకు. ఏసయ్యా, 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 ఏసయ్యా. ఏమైనా మాట్లాడమ్మా అక్కడి నుంచి? ఏమైనా మాట్లాడమ్మా అక్కడి నుంచి? ఏసయ్యా మాట్లాడు, మాట్లాడు. ఏసయ్యా, 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 ఏసయ్యా. నేనేమంటున్నా ఇప్పుడు? మాట్లాడుతున్నానా? ఏం మాట్లాడుతున్నా? ఏసయ్యా, నేనేమని మాట్లాడుతున్నా? వినపడతలేదు కంప్లీట్గా? వినపడతలేదు కంప్లీట్గా? నేనేమంటున్నా వినపడతలేదా? నేను ఈరోజు ఈ విజయవాడకు వచ్చినందుకు ఈ మీద గొప్ప సాక్ష్యం ఉండును గాక. హల్లెలూయా. ఏ సెకండ్ అయినా ఆమె నోట్ల నుంచి స్వరం విందురు గాక. ఆమెన్. క్లియర్గా మేము మాట్లాడేది కింద పడే అనే సౌండ్లు వినుడు గాక. ఆమె. హల్లెలూయా. కానీ అద్భుతం మాత్రం జరుగుతుంది. ఒక పని చేయండి, దేవుడి సన్నిధిలో ఆమెకు కంప్లీట్ బాప్తిజం కూడా ఇప్పించండి. ఓకే, గాడ్ విల్ డూ హిస్ మిరాకిల్. చాలా అద్భుతాలు బైబిల్లో స్వస్థతలు నానా రకాలుగా ఉంటాయమ్మా. ఒకటి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడే జరిగే స్వస్థత, ఒకటి స్వస్థత జరిగి వారు వెళుతుండగా వాళ్ళకి తెలియబడుతుంది. ఓకే, వాళ్ళు వెళుతుండగా వాళ్ళకు తెలియబడుతుంది. కుష్టి వ్యాధి వాళ్ళు వచ్చి స్వస్థత చేసిన ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పోతుంటే వాళ్ళకి తెలిసిందట నేను స్వస్థత పొందానని. ఓకే, ఒకటి 3 days, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్స్. బట్ ఈ బిడ్డ జీవితంలో నా హృదయపూర్వకంగా, నా పరిశుద్ధాత్మ హృదయపూర్వకంగా ఈ బిడ్డకు నేను ప్రేయర్ చేసిన ఎన్ని సెకండ్ అద్భుతం అయితే జరుగుతుంది పిల్లకి. ఓకే, ఎన్ని సెకండ్ అద్భుతం జరుగుతుంది. ఈ కుమార్తెకు బాప్తిజం ఇప్పించండి, కంప్లీట్ హీల్ అయిపోతుంది. ఇంకోటి అది మాత్రం కాదు, ఇది ఆగస్టు కదా. నేను చెప్తా, ఐ డిడ్ంట్ గెట్ ఎనీ నంబర్, బట్ వివాహం దేవుడు చేయను గాక. హల్లెలూయా. మరి అదేం స్తోత్రం. మా
మా అమ్మ వాళ్ళ దగ్గర ఓకే మెంటల్ అంటున్నాడు. ఓకే Father, I pray this daughter in the name of Jesus, by the power of the Holy Ghost, blood of Jesus, by the power of the Holy Ghost. ఐదుగురిని నువ్వు చేస్తున్నావు అమ్మా. మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పనికి వెళ్తున్నా హోటల్లో పనిచేస్తాను. అంతకుముందు మా అమ్మ వాళ్ళు తెచ్చిపెట్టాను. దేవుడు ఎటు నుంచి సహాయం చేస్తాను. ఓకే బిడ్డ జీవితం టోటల్గా రెస్టోరేషన్ చేయదు గాక. అన్ని విషయాలలో పరిశుద్ధాత్మ ప్రత్యేకముగా కుటుంబంలో భర్త విషయంలో లెట్ ఇట్ బి రిస్టోర్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆఫ్ కంపాషన్. లెట్ ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ గ్రేస్, ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ మెర్సీ బిడ్డకు టోటల్ రెస్టోరేషన్ జరుగును గాక. ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ కాదు, అన్ని విషయములలో దేవుడు నీకు రెస్టోరేషన్ చేయను గాక ఇన్ జీసస్ మైటీ నేమ్. ఓకే, ప్రజలు ఏం చెప్తున్నారో ఇంపార్టెంట్ కాదు, నీ పరిస్థితి ఏం చెప్తున్నారో ఇంపార్టెంట్ కాదు, నిన్ను గురించి ప్రభువు ఏం చెప్తున్నాడో అదే సత్యం, అదే ఇంపార్టెంట్. ఓకే, నిన్ను తన రక్తంతో విలువ పెట్టు కొనుక్కొని ఆయన సొత్తుగా చేసుకున్నాడో అదే సత్యం, ఎవరేం చెప్తున్నారు కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాటనే పట్టుకొని అలాగే నిలబడు. అద్భుతంగా నువ్వు ఎక్కడైతే నువ్వు దుఃఖపరంగా ఉన్నావో అక్కడనే దేవుడు నిన్ను సాక్ష్యంగా నిలబెడతాడు. ఓకే, మన బిడ్డల విషయంలో చింతించకు, వీళ్ళు నీ బిడ్డలుగా దేవుని బిడ్డలు కాబట్టి ఆయనే మంచి పోషణ అంతా ఆయన చూసుకుంటాడు. డోంట్ వరీ. ఓకేనా? థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో ఫాదర్. మా కాలు నొప్పా? ఇప్పుడు ఉందా అమ్మ కాలు నొప్పి? ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే, ద నేమ్ ఆఫ్ జీసస్, by the power of the Holy Ghost, blood of Jesus, complete healing, Father, complete deliverance in Jesus Christ's mighty name. Amen. ఒకసారి చూడమ్మ కాలు నొప్పి కొంచెం అటు ఇటు తిరిగి నిల్చోలేకపోతున్నావు కదా ఇప్పటిదాకా, సో ఒకసారి చెక్ చేసుకో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తగ్గితే నేను చెప్పండి. మెడల నొప్పులు వస్తున్నాయా? ఫాదర్, ఐ బ్లెస్, ఐ స్పీక్ హీలింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభా, ఈ కుమార్తె పేరున్న ప్రతి వ్యసనము విరగొట్టబడును గాక. I command every demonic Lord Jesus habit, I break it in Jesus mighty name. Every demonic habit, out in the mighty name of Jesus. Thank you Holy Spirit. ప్రతి demonic habit విరగొట్టబడును గాక in Jesus Christ mighty name. Thank you Holy Spirit. Father, in the name of Jesus, ప్రతి demonic habit విరగొట్టబడును గాక. Out by the power of the Holy Ghost, out by the power of the Holy Ghost, out by the power of the Holy Ghost, in the mighty name of Jesus. Okay, మనం తోయకండి, వదిలేసాను ఫ్రీగా. ఆమె కింద పడేది ఏం, కింద పడితే డెలివరీ విడుదల అవుతుంది, దేవుడే స్వస్థపరిచేది. ఓకే, కింద పడేది జీసస్ క్రైస్ట్ మైటీ. వెనక నుంచి ఇట్లా తోయకండి. హల్లెలూయా. ఓకే, నేను వస్తాను ముందరికి. ప్రైజ్ ది లార్డ్. మరి ఎట్లా ఇప్పుడు నీకు మార్నింగ్ ప్రేయర్ కాదు నువ్వు కదా, రైట్. ఫాదర్, ఐ బ్లెస్ దిస్ డాటర్ ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. యేసు నామమున పరిశుద్ధాత్మ బిడ్డను ఎదుగు. The mighty name of Jesus Christ of Nazareth. In the mighty name of Jesus Christ of Nazareth, I bless in Jesus' mighty name. Jesus Christ. Amen. మీ అందరికీ కంటిన్యూగా చేసేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. కంప్లీట్ హీలింగ్ దగ్గర. సో దయచేసి మహిమ పొందాలని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ ఆయన కాలు నొప్పి అంటున్నారా? ఎందుకు యాక్సిడెంట్ అయిందా? కింద పడ్డారా? బండి మించదా? ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉంది? 3 సంవత్సరాలు పడి. ఏమైంది?
పడ్డాను, ఇప్పుడు పడేసింది. ఇప్పుడు బయటపడిందా? ఓకే, నొప్పి ఇప్పుడు బయటపడ్డది, అప్పుడు పడ్డందుకు. ఓకే, రాడుందా? లేదు, ఏం లేదు. ఓకే, ఏ కాలు? ఓకే, గ్రిప్, హోలీ స్పిరిట్. చేపట్టుకో ఒకసారి, ఏం కాదు, చేపట్టుకో. పైన పెట్టుకోమ్మా, ఏం కాదు. ఇప్పుడు కూడా ఉన్నాడుగా లోడింగ్లోనే. చెప్పు, యేసయ్యా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నీ రక్తంతో నన్ను కడగండి. ఈ రాత్రి ఈ స్వస్థతనే అద్భుతము ద్వారా నాకు నూతన మనసు, మారు మనసు దయచేయమని యేసయ్యా ప్రార్థించి నీ నామములో వేడుకుంటున్నాను. లార్డ్, లెట్ యువర్ ఫర్గివ్నెస్ అండ్ మెర్సీ హీల్ హిమ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. స్వస్థత కలుగజేసి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చొని లేచినప్పుడు వస్తుందా? ఒకసారి చెక్ చేసుకో. ఇప్పుడు కూర్చొని లేచి పర్లేదా? ఇప్పుడు వచ్చినప్పుడు ఉండే, ఇక్కడికి వచ్చినప్పుడు ఉంది, ఇప్పుడు లైట్గా తగ్గిందా? మనం ఒకసారి చెక్ చేసుకో. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో. 3 years ఆఫ్ పెయినా? 3 సంవత్సరాల నుంచి ఉందా నొప్పి? 3 సంవత్సరాల నుంచి కరెక్ట్గా. అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది, ఇప్పుడు బాగా నొప్పి. ఇప్పుడు బాగా నొప్పి వచ్చినావు. ఇప్పుడు ఎట్లుంది మొత్తం కంప్లీట్గా? నిజం చెప్తున్నావు కదా? ఆమేన్. యేసయ్య కుమారుడిగా ఎలాగే నిలకడగా ఉండు. ఈ రోజు నుంచి మళ్ళీ నొప్పి నీ జీవితంలో రాకుంటుంటుంది. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అదే చెప్పిండమ్మా, ఏం కాదు. ఈ రోజు నుంచి మారు మనసు అనే కార్యం మొత్తం కంప్లీట్ జరుగుతుంది. హీలింగ్ జరిగింది ఆయనకి, దేవుడు దాకిండు. ఓకే, మందిరంలో రా ప్రతి సండే. ఫాదర్, ఐ బ్లెస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. భయపడకమ్మా, అన్ని మంచిగా అయిపోతాడు, డోంట్ వరీ. ఏం కాదు, పేపర్ మీద రాసుకుంటే బాగుండు మీరు అందరు. తలనొప్పి నాకు 3 దాకా నాకు నిద్రపోతుంది. 4 వంతలో మనం నిద్రపోతుంది. నాకు షాపుల చెరువు ఒకటి ఉంది. ఆ చెరువు కూడా నైట్ 10-11:30 వెళ్ళిపోయి తలవాట 3:30 దాకా ఉంటాను. ఆయన కదేనా? అవును. ఓకే, పిల్లోడు మీకు ఆర్థికపరమైన సమస్యలు. ఓకే, తలనొప్పి బాగా ఎవరో 3:30 నిద్ర పట్టుకునే వేస్తున్నావా? అదే ఉండదు, ఓన్లీ ఇదేనా? అప్పుడప్పుడే వేస్తాను. నాకే నువ్వు అదేం ఉండదు అని చెప్తే ఎట్లా దేవుని స్తోత్రం. చెరువు కూడా వెళ్తాం కదా. అదే, ఓకే. చెరువు కాడికి వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉండి రావాలి, కానీ ఇది ఉండద్దు తోడుగా లోపల. ఫాదర్, ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ విల్ టోటల్ రిస్టోరేషన్. ఆర్థిక పరంగా పరిశుద్ధాత్మను కోల్పోయిన సమస్తం తిరిగి దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, రండమ్మా. అమ్మా, దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు యొక్క నామములో పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తున్నా. లార్డ్, I bless this oil in Jesus' mighty name. I anoint this oil, Father. యేసుక్రీస్తు యొక్క నామములో విశ్వాసంతో అయ్యా వీరికి ఫైనాన్షియల్గా టోటల్ రిస్టోరేషన్ దయచేసి మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ రక్తము ఎవరికి ఏమైంది? రక్త కణాలు తగ్గిపోతున్నాయా?
ప్రతిసారి ప్రతి ఇయర్ అట్లా ప్రతి 1 మంత్ బాగుంది ఇంకో మంత్ బాగుంది. Father, in the name of Jesus, I break the recycling curses. I break the recycling curses. In the name of Jesus, I command that recycling curses out from these bodies in Jesus' mighty name. Lord, I set these daughters free right now in Jesus' mighty name. Let I speak complete, total freedom, total freedom, total freedom. In Jesus Christ's mighty name, I pray, Lord, let your forgiveness upon this daughter and total freedom. In Jesus' mighty name, I pray. Amen, amen, amen. ఇప్పటి నుంచి రాదమ్మా, అమ్మా రారా. ఎన్ని మంత్స్ అమ్మా? 9th month. నేను మీకు లాస్ట్ ఇయర్ ప్రేయర్ చేశాను అనుకుంటా, వీళ్ళకే కదా, మీ ఇద్దరికేనా లాస్ట్ ఇయర్ నేను ప్రేయర్ చేసింది? మీ మిసెస్ ఇంటికాడ ఉంది. ఓకే ఓకే. నేను ఎవరికి లాస్ట్ ఇయర్ ఫ్రూట్స్ తెచ్చుకోమని చెల్లికేనా? ప్రెగ్నెంట్కి. అదే నాకు గుర్తుంది ఆ రోజు వచ్చిండా? ఏం రాలే? ఓకే. ఎన్ని మంత్స్ అమ్మా? 9వ నెలనా? ఫాదర్, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క నామంలో ఈ బిడ్డను గర్భఫలం నువ్వు ఇచ్చిన బహుమానం, ఈ గర్భఫలం చుట్టూ కుమార్ చుట్టూ రక్తంతో కంచె వేసి కాపుదల వేసి నజరుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మంచి డెలివరీ బిడ్డ కలుగునుగాక. ఎటువంటి కర్సెస్ పని చేయకుండా మంచి డెలివరీ అయ్యా తల్లి మరియు బిడ్డ ఇద్దరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండును గాక. ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరు కాలమ్మా? పాపనా బాబునా? ఎవరు పుట్టినా పర్వాలేదా? సో ఎవరు పుట్టినా పర్వాలేదు అన్నావు కాబట్టి నేను చెప్పాను ఇప్పుడు పాపనా బాబానే చెప్పాను. ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ మా నాన్న? 3 years, 3 years. ఏం కాదు, 3 years టెన్షన్ పడక అయిపోతుంది. దేవుని స్తోత్రం. ఓకే. సో ప్రభుకి ఎప్పుడు మహిమ వస్తుంది అంటే ఇప్పుడు ఆ సహోదరి 10 సంవత్సరాల నుంచి ఉంది కదా, ఆమెకి ఆమె మన చర్చికి వస్తుంది రెగ్యులర్గా. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ బ్లెస్ దిస్ డాటర్ అయ్యా. ఈ కుమార్తె కంప్లీట్ ఈ కుటుంబం అంతా రక్షణ కొరకై యేసు క్రీస్తు యొక్క నామములో ఈ బిడ్డ పట్ల ఒక అద్భుతము గర్భఫల విషయంలో జరుగును కాక. యేసు నామములో గర్భఫల విషయంలో టోటల్ సాల్వేషన్ సేక్ లార్డ్ అద్భుతం జరుగును గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్, యాజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐ ప్రొఫెసై అపాన్ దిస్ డాటర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ ఓపెన్ womb టు ఫ్రూట్ఫుల్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కుమార్తె గర్భఫలం తెరుబడి ఫలించును గాక అని ప్రార్థన చేస్తూ కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ కోసం అయితే స్పెషల్గా నా విశ్వాసంతో ప్రార్థన చేసినమ్మా. నెక్స్ట్ ఇయర్ కల్లా మంచి ఫలం వచ్చును గాక. ఆమెన్, ఇన్ జీసస్ మైటీ నేమ్. ఓకేనా? సంపూర్ణ రక్షణ కొరకే అక్కం. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ చెప్పు. ఫైనాన్షియల్గా రెస్టోరేషన్ జరిగిందా లేదా? ఓకే. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే అర్జెంటుగా నీకు కావాల్సింది ఫైనాన్షియల్ రిస్టోరేషన్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. Let restore law, give him grace and open doors to Lord to receive money and earn money. And not only that, I bless his family for the fruitful Lord Jesus in all areas. In Jesus' mighty name I pray. Amen, amen, amen. Father, I bless this daughter in Jesus' mighty name. ఇది తైలమును అభిషేకించి నీ రక్తము సాదృశ్యంగా కృప దయచేసి మహిమ పొందను. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా వెనకాల పట్టుకోండి 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 వదిలేసాను. పడని 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 ఏం కాదు, పడని ఏం కాదు. దేవుడు స్వస్థపరుస్తున్నాడు అంత దూరం. యేసుక్రీస్తు యొక్క నామములో బాకీలు పడ్డాడు. నజరుడైన యేసుక్రీస్తు నామములో త్రాగుడనే వ్యసనం నుంచి విడుదల దయచేసి ఆర్థిక పరంగా నా ప్రభా ప్రతి అప్పు తీర్చబడి బిడ్డల ఆర్థిక పరంగా అన్ని విషయాలలో తిరిగి కట్టబడుదురు గాక. నజరుడైన యేసు నామములో త్రాగుడనే వ్యసనం నుంచి విడుదల కలుగును గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా బాగున్నారా? అద్భుతమైన టెస్ట్ మనీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫుల్ హెల్త్. ఓకే, అవునా? ఆపరేషన్ అయిందా? ఓకే. బరువుగా ఉంటుంది.
ఓకే బరువుగా ఉంటుంది. ఓకే. బ్యాంకులో లోన్ పెట్టానండి, అది రావాలి. ఓ ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. వచ్చేసింది పో, సూపర్ న్యాచురల్గా వచ్చేసింది. ఓకే ఫాదర్, be free right now in Jesus Christ mighty name. Let give this daughter testimony of restoration of finances, Lord. Testimony in Jesus mighty name. Testimony, I speak a testimony in Jesus Christ mighty name. I pray, amen, amen, amen. సాక్ష్యం వస్తుందా మన టీచర్? ఫాదర్, ఐ బ్లెస్ ఇవి చెల్లిని బ్లెస్ చేస్తున్నానయ్యా. చెల్లి విషయంలో నా తండ్రి యేసు నామములో let your grace, by the power of the Holy Ghost blood of Jesus, let every mind battle, Lord, I speak full stop to every mind battle. I speak full stop to every mind battle in the name of Jesus. అయ్యా, ప్రతి యుద్ధం ఆగిపోవును గాక యేసు నామములో. వాట్ ఎవర్ స్ట్రగుల్ ఆఫ్ దిస్ మైండ్, I break every battle in Jesus Christ mighty name, and I stop it right now in the mighty name of Jesus. Total freedom of this mind and total freedom of this daughter in Jesus mighty name I pray, amen, amen, amen. Okay, నీ రిక్వెస్ట్ నువ్వు చెప్పు ముందుకే నేను చేసిన ప్రేయర్ అవుతుందమ్మా. నేను ఇప్పుడు దేనికి ప్రేయర్ చేసిన అర్థమైనా మీకు? అర్థమైనా ఇప్పుడు దేనికి ప్రేయర్ చేసిన? ఆలోచనతో యుద్ధం జరుగుతూ ఉంది మైండ్లో, భయంకరమైన యుద్ధం. ఓకే, ఆ యుద్ధం కోసం ప్రేయర్ చేసి Father, in the name of Jesus, by the power of the Holy Ghost blood of Jesus, ఈ కుమారుడు చదువులోను జ్ఞానంలోను దేవుని దయందును మంచి అన్ని విషయాలలో ఎదుగును గాక. నజరుడైన యేసుక్రీస్తు యొక్క నామములో స్పిరిట్ ఆఫ్ ఫాదర్, లెట్ యువర్ గ్లోరీ ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్ ఈ బిడ్డ పైన ఉదయించును గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, అది ఎప్పుడు ముక్కలు పట్టేస్తాయి అయ్యారు. ఓకే, నాకు గత 2008 or 9 years కొంచెం పిచ్చింగ్ ఉంటుంది. ఓకే, అది బాగా వస్తుంది అయ్యారు. గత జనవరి నుంచి నేను డిసెంబర్లో ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పటి నుండి నాకు ఫస్ట్గా బాగా ర్యాషెస్ చాలా వాడాను, బట్ నాకు తగ్గట్లేదు. ప్రస్తుతం మెడిసిన్ ఆయుర్వేదం ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నారా? ఓకే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయ్యారు. డోంట్ వరీ, ఒక్కసారి పాపం తెచ్చు కింద. Close your eyes. By the power of the Holy Ghost, blood of Jesus, Lord, I speak peace upon this daughter. సమాధానం ఈ బిడ్డ జీవితంలో పలుకుతున్నాను. Lord, when you speak to the peace, the woman, Lord, the peace is totally restored. సమాధానం పలికినప్పుడు సమస్తం సమకూర్చావు గనక ఈ రాత్రి ఈ కుమార్తె పట్ల సమస్తం సమకూర్చబడును గాక. ఆరోగ్య విషయంలో లార్డ్, ఆరోగ్య విషయంలో, ఎస్పెషల్లీ స్పిరిచువల్ విషయంలో, ఎస్పెషల్లీ కుటుంబ విషయంలో ఐ స్పీక్ లార్డ్ పీస్. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ విషయంలో ఐ స్పీక్ లార్డ్ పీస్. ఇన్ ఆల్ ఏరియాస్ టోటల్ ఫ్రీడమ్, total free in Jesus mighty name. I speak dreams and visions of Holy Spirit, dreams and visions of Holy Spirit. Let's show her, Father, the right step in Jesus Christ mighty name. Yesu namamlo this night, Father, I speak dreams and visions of this night. No problem. Okay, in the mighty name of Jesus, by the power of the Holy Ghost, blood of Jesus, Yesu Christ నామములో, Lord, in the name of Jesus Christ of Nazareth, thank you, Father. And కృప చేత బాగున్నారా అమ్మా? థ్యాంక్ యూ జీసస్. అమ్మా చేస్తాను. దేవుని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రార్థించేసిన వాళ్ళు ఇక్కడ కదలండి అమ్మా. దేవుని స్తోత్రం. జరిగి ఇక్కడ నీకు మధ్యాహ్నం చేసి ఇచ్చాగా, ఇవ్వలేదా? అందరు సేమ్ ఉన్నారు ఇక్కడ. ఆమేన్. అమలే
Father, in the name of Jesus. తలమే చేయబెట్టుకో. In the name of Jesus, I command you spirit of headache out. Jesus mighty name. Amen. చూసుకో ఇప్పుడు ఒకసారి. ఈ రోజు నుంచి you will get a right and perfect direction in dreams and visions. Okay. So ఇప్పుడు వరకు you are getting the dreams. ఇప్పుడు వరకు నీకు డ్రీమ్స్ వస్తున్నాయి. Because of the dreams నువ్వు బాగా okay. But right now today, from this day onwards, you will get the Holy Spirit dreams to right direction. And not only that, straight. Okay, Father, in the name of Jesus, యేసు నామములో ప్రతి ఒక్కరిలోంచి త్రాగుడనే వ్యసనం నుంచి విడుదల కలుగును గాక. యేసు నామములో త్రాగుడనే వ్యసనం నుంచి విడుదల కలుగును గాక. ప్రతి బాండేజ్ నుంచి విడుదల కలుగును గాక. In Jesus Christ mighty name. యేసు నామములో స్వస్థత దయచేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫాదర్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చేయబట్టు యేసు నామములో విడుదలయ్యా. లాస్ట్ ఇయర్ అవును అవును. ఓ ప్రైజ్ ది లార్డ్. వావ్. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ మ్యారేజ్ అయ్యి? ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, చూస్తున్నారు మ్యారేజ్ కోసం. ఓకే, ఆహా, నేను అప్పుడు సాల్వేషన్ కోసము. ఓకే ఓకే ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, 1 minute ఉండండి, అలాగే ప్రేయర్ చేస్తాను. అమ్మా, మీ బావనా? అమ్మా నోరు చెప్పచ్చు. నామంలో పరిశుద్ధాత్మ మనకు కంప్లీట్ విడుదల జీసస్ మైట్. చెప్పండి, ఏం ప్రాబ్లం రా? It will be clear, don't worry. Here. You are telling there is no problem, but ఒకడే బాబా, ఇద్దరు పిల్లల, ఈయన పెద్ద ఆయన చిన్న ఆయన. మీ సిస్టరా? పెద్ద ఆమె. ఎట్లుందిరా నీకు? కొంచెం ఫ్రీ ఉందా? యూఆర్ గెటింగ్ ఫ్రీయా? మళ్ళీ సాక్షి చెప్తున్నా అంటే ఈసారి చెక్ చేసుకొని నెక్స్ట్ టైం చెప్తావా? ఓకే. Every financial issue, Father, let it be clear. And open doors for abundance in Jesus' mighty name. Open doors for abundance in Jesus' mighty name. Let these hands, hand of upper Lord, ఈ చెయ్యి పై చెయ్యిగా ఉండును గాక. In the name of Jesus, Lord, I speak clear every financial bondage, every financial bondage, and in family by the power of the Holy Ghost blood of Jesus. In Jesus Christ mighty name I pray. Amen, amen, amen. Speak wisdom upon these children and knowledge and understanding Holy Ghost anointing. In Jesus mighty name I pray. Amen. ఇదే కదా? నీదే కదా? ఆను ఒకసారి అమ్మా. ఏం కాదు, ఆయిల్ వేసాను కదా. ఈ రోజు నుంచి వాళ్ళకి స్వస్థత కార్యం స్టార్ట్ అయింది. ఇప్పుడుందా? చేపట్టు పెట్టుకోను కదా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ ద స్పిరిట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అవుట్.
ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సరే అట్టి నడిచి వంగి చూసుకోమ్మా, చెక్ చేసుకో. నేనేదే కదా మా మాట్లాడండి కూడా ఒకసారి. బాగానే ఉందా? మంచిగా వస్తుందా వాయిస్ ఇప్పుడు? ఇంత ముందుకి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా ప్రార్థన చేసిన తర్వాత? అంటే కొంచెం ఏమన్నా తేడా ఉందా? పర్వాలేదా? అమ్మా స్కానింగ్లు అన్నీ తీపిచ్చారు. ఓకే, ఏం కాదు. ఇప్పటి నుంచి క్లియర్గా మాట్లాడతారు. నేను జీసస్ క్రైస్ట్ మెట్టిన కుటుంబం అంతా దీవించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే, ఇదే కదా ఆయిల్ తీసేసారా? తగ్గిందా ఇప్పుడు మొత్తం నొప్పి? ఏంటి గాయం అంతా? అంటే కొద్దిగా తగ్గింది. ఓకే ఓకే. ఏం పేరు అమ్మ పేరు? లార్డ్ కోటమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆపరేషన్ జరిగిన గాయం అన్ని మానిపోను గాక, స్వస్థత కలుగును గాక. ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇదేనా ఇది? ఓకే ఫాదర్, ఎవరన్నా ఇక్కడికి దైవజనులు వస్తే షాప్లో మస్తు ఫుల్ గిరాకు ఉంటుంది ఇది. ఓకే ఫాదర్, ఐ బ్లెస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. స్వస్థ దయచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇది మీదమ్మా? ఏం కాదు. ఆకలి అనేది ఆకలి ఉండట్లేదు. జీసస్ మైటీ నేమ్. మెడిసిన్ వాడుతున్నారు ఇప్పుడు పాపకి? I speak complete deliverance, Lord. In Jesus Christ mighty name, I speak complete deliverance and healing, total restoration in Jesus mighty name. యేసు నామములో పరిశుద్ధాత్మ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్ టైంలో రైట్ అద్భుతం ఈ పాపకు జరుగుతుందమ్మా. సరి అయిన సమయంలో సరైన అద్భుతం జరుగుతుంది. ఓకే, మీరు ఊహించిన అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాప విషయంలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ఎక్స్పెక్ట్ చేసే అద్భుతమే జరుగుతుంది. ఓకే, మీరు ఆశిస్తున్నారు ఈ పాప విషయంలో, అదే అద్భుతం. నేను దేని గురించి మాట్లాడుతున్నా అర్థమైందిగా మీకు? ఓకే, సడన్గా ఇట్ విల్ గోయింగ్ టు బి హ్యాపెన్. సడన్గా జరుగుతుంది. ఓకేనా? నాకు అర్థమైంది. ఓకే, అదే చెప్తున్నాను నేను. సడన్గా జరుగుతుంది, సడన్గా జరుగుతుంది. అది లాంగ్ టైంలో కూడా లేదు, ఇట్స్ వెరీ షార్ట్ టైం. డిసెంబర్ కల్లా మీరు అనుకుంటున్న ఆలోచన క్రిస్మస్ సెలబ్రేషన్ చేద్దురు గాక. అర్థమైందిగా మీకు? కరెక్ట్ నెరవేరినాయి కదా. ఈ డిసెంబర్ క్రిస్మస్ కూడా నెరవేర్చబడుతుంది. తెలుసు కదా మీకు? న్యూ పర్సన్. ఓకే, యేసు నామములో ప్రతి తలపోటు నుంచి విడుదల స్వస్థత కలుగును గాక. టోటల్ ఫ్రీడమ్ మాతకు దయచేసి ప్రతి నొప్పి నుంచి విడుదల దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్. ఓకే నాన్న, డోంట్ వరీ, యు ఆర్ ఫ్రీ. చెప్ప ఐఎమ్ ఫ్రీ అను. సే ఐఎమ్ ఫ్రీ. ఐఎమ్ ఫ్రీ. ఆమేన్. ఓకే, హీల్ ఫాదర్, let this daughter, let open all spiritual doors, Lord. In Jesus Christ mighty name I pray. Amen. 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 Eventually you will see a right direction in your dreams. Right direction. Right, perfect. ఆ డైరెక్షన్ ఎలా ఉంటుంది? నీకు పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దాకా వాట్ ఎవర్ యూఆర్ గెట్టింగ్ టెన్షన్, గడబడి వచ్చిన దాంట్లో అసలు ఎందుకు వావ్, ఇట్ ఈస్ అన్బేరబుల్, unexplainable whatever you are going through, but God is faithful. He will open doors for every area. Okay, in Jesus mighty name I pray. Amen. Don't worry, I will pray. Okay, especially చేస్తాను మీకోసం. డోంట్ వరీ. సో ఇది ఎవరిదమ్మా ఆయిల్? మీద మీ ఆయన? ఐ బ్లెస్ హిమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. రక్షణలోకి వచ్చును గాక యవ్వన కుమారుడు.
అయ్యా అద్భుతం దయచండి. ఈ బిడ్డను హృదయాన్ని తాకి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాప 21 రోజు పుట్టింది. 21 రోజుకు పుట్టింది పాప ప్రార్థన. 21 తారీఖు పుట్టిందా? 21 తారీఖా? 21 రోజా? 9 పుట్టింది. ఓకే, పోయిన నెలనా? ఓకే, యేసు రక్తం ద్వారా పరిశుద్ధ పరిశుద్ధ బ్లెస్ దిస్ డాటర్. వీళ్ళ పాపను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇగో కుటుంబంలో కల్లా ఒక్కరే రెడ్డిస్ అన్నమాట. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అయ్యా, నజరుడైన యేసుక్రీస్తు యొక్క నామములో అమ్మ విషయంలో దీర్ఘాయుష్ను పరిశుద్ధాత్మను దయచేసి మంచి ఆరోగ్యమును అనుగ్రహించుదుగాక. లార్డ్, యాజ్ యూ గివెన్ స్ట్రెంగ్త్ అండ్ లైఫ్ టు ద సారా, లార్డ్ లెట్ దట్ గ్రేస్ ఫ్లో. అమ్మ విషయంలో ఆ కృపను దయచేసి ఎదుగు. నీ రాకడ వరకు పరిశుద్ధాత్మను నీ రాజ్యం కట్టే విషయంలో నడిపింపబడును గాక. ఇన్ జీసస్ క్రైస్ట్ మైట్ నేమ్. ఇంకా అనేకులను నీ సన్నిధిలోకి నడిపించే ఆశ తృష్ణ ఇదిగో ప్రభా. ఇంతవరకు నా తను చేసిన పరిచయం అంతటికి నేను గొప్ప తండ్రి. ఇదిగో ఇంకా అనేకులను నడిపించే ఆశ తృష్ణ నా ప్రభా హృదయంలో ఎంతో ఉంటుండగా దాని విషయమై బలము దయచేదు గాక. సంతానం అంతటి విషయంలో గొప్ప దేవ దీవించి తరమున ఆశీర్వదించి మాయం పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎన్నిదా మీది మా చేయబెట్టుకో ఒకసారి. ఐ స్పీక్ హీలింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. ఐ స్పీక్ హీలింగ్ ఇన్ జీసస్ మైటీ. ఆమేన్. మీరు చెక్ చేసుకొని వచ్చి సాక్ష్యం చెప్పండి. అయిపోయింది. తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తీసుకో. ఫాదర్, ఐ బ్లెస్ హిమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. సంపూర్ణ రక్షణ దయచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేపించుకున్నారా? రాదిగా. ఆమె వెళ్ళి అన్ని రిపోర్ట్ నార్మల్ వస్తాయి. చేపెట్టుకో. ఫాదర్, ఐ స్పీక్ కంప్లీట్ నార్మల్ రిపోర్ట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చేశా, డోంట్ వరీ, ప్రేయర్ చేశా. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్. ఓకే, అందరూ ఒకసారి తలపైన చేపెట్టుకోండి. నడుని యేసుక్రీస్తు నామములో ఇదిగో ప్రభా బిడ్డలకు కంప్లీట్ స్వస్థత దయచేసి మహిమ పొందమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, విశ్వాసంతో వెళ్ళండి. ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పండి. అమ్మా యేసు రక్తములో పరిశుద్ధాత్మ ఐ కమాండ్. చేయబెట్టుకో ఒకసారి. ద నేమ్ ఆఫ్ జీసస్ బీ హీల్ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్. సార్ చెక్ చేసుకోండి అయ్యా. ఏమి చేసింది? ఓకే, ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్. చూసుకో ఒకసారి. ఫ్రీ ఉందా? పోయిందా నొప్పి? అవునా? ఓ ప్రైజ్ ది లార్డ్. వచ్చినప్పుడు ఉండే నా నొప్పి? అంతకుముందు బాగా నొప్పులు ఉన్నాయి. స్నానం చేశాను, అక్కడ నుంచి ఇక్కడ కూర్చున్నాను, ఇంకా తగ్గింది. నిజంగా? వావ్, వావ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చి కూర్చోగానే పోయిందంట నడుము నొప్పి. ఇక్కడికి వచ్చి కూర్చోగానే నడుము నొప్పి పోయిందంట ఆయనకి. కాదు, నడుము నొప్పితో ఉండే వచ్చి ఇట్లా కూర్చోగానే కథం పోయింది. డిసెప్టర్ అయిపోయింది. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. యేసు అమ్మా. ఓకే, జీసస్ మైటీ నేమ్ లైఫ్. జీసస్ మైటీ నేమ్ లైఫ్. యేసు రక్తములో లైఫ్. ఆమేన్. ఒక వారం రోజుల తర్వాత ఇప్పుడు అది ఫోటో తీసుకొని వారం తర్వాత చూడండి, ఫ్రీ అయిపోయింది. చేశాను ఆల్రెడీ. ఆదరణ చేసి ఆయిల్ ఉన్నది కదా, చేశాను. త్రాగుడు అనేది పోవును గాక. ఆమేన్. ఓకే, అయ్యా సాక్ష్యం చెప్పిన ఈ కుమారుడి విషయంలో ఆర్థిక పరంగా గొప్ప దీవెన కలుగజేసి మహిమ పొందమని ఐ స్పీక్ సూపర్ న్యాచురల్ ఫైనాన్సెస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఆయిల్ ఇటే ఏం కాదు, ఇక్కడ వెళ్ళి ఆయిల్ వేసేసాయి. ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్ లైఫ్ ఇన్ దిస్. అయ్యా ఎక్కడైతే కాళ్ళలో నొప్పిని రాలేకపోయాడు అది పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. ఆమేన్. ఈ బాబు విషయంలో నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పు. నువ్వు సాక్ష్యం చెప్పు బాబు విషయంలో. చేశానుగా మీకు. లార్డ్, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లైఫ్, గ్రేస్ అండ్ ఫైనాన్సెస్ అన్ని విషయాల్లో బిడ్డ దీవెనపడే కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్పం కనపడుతుంది.
తర్వాత ఏంటో చచ్చిపోయిన వాళ్ళు అదే కీర్తనలు 91 అధ్యాయం చదువుకొని పడుకునేటప్పుడు కీర్తనలు 91 బైబిల్ చదువుతున్నావు కూడా బైబిల్ ఉందా నీకు? కీర్తన 91 చదివి పడుకో, రాదు. ఓకేమ్మా, నాకు అర్థమైంది. చెప్పిన ఆయనకు పరిష్కారము అది చేయండి, నీకు సాక్ష్యం వస్తుంది 7 రోజులలో. ఓకేనా? ఏం కాదు, ఫ్రీ అయిపోయింది, డోంట్ వరీ.